ఏం చిన్నయ్య? ఏం కన్నయ్య? అరే ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు, నువ్వెందుకు వంగి అంత జాగ్రత్తగా ముక్కేస్తున్నావు? నేనెప్పుడు పక్క వాళ్ళ మీద ఆధారపడు. అలాగా? ఏదేమైనా నేను పరా ఇంటికి వెళ్ళేవాడినే కదా. బుద్ధి మంచిది. అయినా వాళ్ళ మనసు బాధపడకూడదు, అప్పుడే కుటుంబం చక్కగా ఉంటుంది. ఏం రుక్కు, నేను చెప్పింది నిజమే కదూ? ఏంట్రా సిల్క్ లో కులుకుతున్నావు? అదేమిటో తెలియలేకన్నయ్యా, ఇప్పుడు ఏ పిల్ల నా మీద చెయ్యేసినా జీవమంటుంది. జివ్వు మంటదే, ఇది మీ బాబు చూడాలి. ఏ ఆయనకి పిల్ల కావాలా? లేనోళ్ళ పిల్ల డబ్బు గల నా కొడుకు మీద చెయ్యేస్తుందా అని ఆ చెయ్యి నరికి పారేస్తాడు, ముట్టుకున్న చోటు పంచర్ చేసేస్తాడు. అవును, మీ బాబు నీకు ఫుల్ ప్యాంట్ కుట్టించాడు కదా, మోకాళ్ళ దాకా కట్ చేసేవారా? హుషారుగా పని చేసుకోవాలి కదా, అందుకు ఫుల్ ప్యాంట్ అడ్డుగా ఉంది, అందుకే అన్ని ప్యాంట్లు కట్ చేశా. ఎలా ఉంది చిన్నయ్య? ఏమైనా కట్ చేసుకో, కానీ ఈ జుట్టు మాత్రం కట్ చేయకు రాజా. రా, ఈ రోజు నీ పుట్టినరోజు. హై, నా పుట్టినరోజా? అవును, నీ బాబు నీ కోసం కాసుకుని ఉంటాడు. ఈ రోజైనా నోరు తెరిచి ఏదైనా అడుగు. ఏమడగను? ఆ బెల్లం అక్కడగనా? శుద్ధము కడుగు. ఊళ్ళో చాలా మంది బద్దకస్తున్నారు, వాళ్ళకి నామం పెడుదు గాని పోరా. వీడిని కనే బదులు వీడి బాబు పొలం పనులు చేసుకుంటే హాయిగా ఉండేది. వీడి వాలకం. ఏమే పంకజం, సింహంలా పెంచాల్సిన బిడ్డని పిరికివాణ్ణి చేసిపోయావే, మన వంశాంకురాన్ని పాడు చేసిపోయావు కదే నువ్వు. నాన్నోయ్, ఏమిటి నాయనా? అమ్మని తిట్టకండి, తిడితే నేను అమ్మలాగా తలకి నిప్పంటించుకుని చచ్చిపోతా. అమ్మగారు తలకి నిప్పంటించుకున్నారా? పాపం ఇతనికి అసలు సంగతి తెలియదు అనుకుంటా. ఆవిడ లేని వాళ్ళ మీద జాలి పడినందుకు ఈయన గారు మీ అమ్మగారి తల మీద కిరసనాలు పోసి సుఖంగా ఉండమని ఆశీర్వదించారు. మాట తడబడింది. నువ్వు నోరు మూయవయ్యా. బాబు, ఇవాళ నీ పుట్టినరోజు, నీకేం కావాలనో అడుగు. మరే చేతులు గట్టిగా ఓపుకు బాబు, వేళ్ళు ఊడి పడిపోతాయి. ఏం కావాలో అడుగు నాయన. ఓ కన్నయ్య, నాకు సిగ్గేస్తుంది. అదొకట. బాబు, నువ్వు సిగ్గుపడకుండా అడుగు, నీకేం కావాలన్నా కొనిస్తాను. అడిగేస్తున్నా, అడిగేస్తున్నా. అడగరా. నాకే పెళ్ళం కావాలి. ఎవరి పెళ్ళం కావాలైనా? ఓయ్, నేను పెళ్లి చేసుకోవడానికి నాకు కొత్త పిల్ల కావాలి. ఈ నాటికి నా కొడుకు ఒక మగాడు అనిపించుకున్నాడు. కన్నయ్య, ఏర్పాటు చెయ్యి. అయ్యగారు, బాబు జంతికలు అడిగితే న్యాయం, వేరుశెనగుండలు అడిగితే న్యాయం, చేసుకోవడానికి పిల్లని అడిగితే అది అన్యాయం. అదేమిటయ్యా? ఇతను చేసుకుని మాత్రం ఏం చేయగలడు? ఓయ్, నే తొక్కుడు బిళ్ళాడతా, కోలాటం వేస్తా. నువ్వు బిడ్డకి తండ్రి అవ్వగలవా చెప్పు? ఓయ్, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. నా కొడుకు ఎంతో ఆశతో అడిగాడు, నేను మాటిచ్చాను. ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయి. రై, నువ్వేం కంగారు పడక. అయ్యో, వీడికి పిల్లని ఎక్కడ నీ వెతకను? కన్నయ్యా, పిల్లుండే చోటు నాకు తెలుసురా. ఎక్కడా? దారిలో విన్నా నేను చేడు కదా. ఏ గంగమ్మ, అందరూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? పక్కూరు సంతకి వెళ్ళొస్తున్నాం. అలాగే వంచిన దాటి ఊళ్ళోకి వెళ్ళొచ్చుగా. వంచిన దాటి ఆలస్యం అవుద్దని కాలంలోంచి దిగెళ్దామని వచ్చాం. సరే సరే, ఎలాగోలాగే వెళ్ళండి. అదిరిపోతుంది. అబ్బకు తగ్గ కొడుకే పుట్టేవులే. ఏంట్రా అది? దీంతో కానీ చూస్తే దూరంలో ఉంది కూడా పక్కనే ఉన్నట్టు ఉంటది. ఓ, బైనాకులరా. చూడు చూడు. రాజా, చూడకురా. వచ్చే పిల్లల్లో ఓ పిల్ల నా మరదలరా. మరదలైతే వరుసలే, తప్పులేదు. మీ కుటుంబంలో అంతే, మా కుటుంబాల్లో తప్పురా. కన్నయ్య, అలా చూడు. ఆడపోలీసు. ఆడపోలీసు
డ్రెస్ మీద నీళ్లు పడకుండా రావాలి. అలా వస్తే ఎలా ఉంటుందో కాస్త ఆలోచించవయ్యా. అది ఆలోచించావంటే నువ్వు ఊచలు లెక్కెత్తాలి. నేను వస్తా. ఎందుకు భయపడతావు? నువ్వు మగాడివేగా. మగాడు అని నువ్వు అంటున్నావు. కర్మ, నేను చూస్తాలే. కన్నెపిల్లేగా. ఇది ఆడ పోలీస్ కాదు, ఇది ఆడ పులి. నానా అమ్మా రామ్మా రామ్మా రామ్మా. ఏంటన్నా అలా ఆశ్చర్యపోయి నించున్నా? ఏం లేదమ్మా, నిన్ను ఈ విధంగా చూడడానికి మీ అమ్మ లేదే అని. అమ్మా, నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టింది అని మీ అమ్మ బాధపడింది. ఇప్పుడు నిన్ను చూడడానికి అది నోచుకోలేదు. బాగున్నావమ్మా? నానా, నా స్కాలర్షిప్ డబ్బులోంచి నీకు పంచ చొక్కా తీసుకొచ్చాను, తీసుకో. ఇవన్నీ నాకెందుకమ్మా? పొద్దుటి నుంచి పొద్దుగూకేదాకా రేవుకి ఇంటికి తిరగడమే పని అయిపోయింది. ఇవన్నీ వేసుకోవడానికి నాకు తీరిక ఎక్కడదమ్మా? నానా, ఈ కష్టం అంతా కొద్ది రోజులే. నా ట్రైనింగ్ పూర్తయింది, తొందరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాగా. ఈ ఒక్క మాట చాలమ్మా. నా దిగులంతా నిన్ను ఒక ఐచేతికి అప్పగించేస్తే నేను నెమ్మదిగా కళ్ళు మూసుకోవచ్చు. అవును, ఆడపిల్లలతో వెంటనే చేసేయాలి పెళ్లి. ఈ పెద్దవాళ్ళకు మరో పనే లేదు. సరే సరే రా, మా లోపలికి వెళ్దాం. వెచ్చని ముద్దులే రాత్రిరంతా. శ్రావణ మాసంలో వచ్చినది ఈడు, ఊహలు నేడు ఆడేను చూడు. మల్లె పువ్వల్లే మనసుంది చూడు, కోరేను తోడు కోలాటం ఆడు. వాడని పువ్వులే అందమంతా, వెచ్చని ముద్దులే రాత్రిరంతా. హోయ్ మోజులలో వేడుకలు, మోహములో వెన్నెలలు, కన్నులలో కోరికలు, పందిరిలో పండగలు. సందనం నీదిరా మావా, అందలో ఎక్కరా మావా. సందెలో వచ్చి నీ వాడు, చిందులే వేసుకోనేడు. బలపించి మరిపించి రావా మావా. శ్రావణ మాసంలో వచ్చినది ఈడు, ఊహలు నేడు ఆడేను చూడు. మల్లె పువ్వల్లే మనసుంది చూడు, కోరేను తోడు కోలాటం ఆడు. వాడని పువ్వులే అందమంతా, వెచ్చని ముద్దులే రాత్రిరంతా. మనసైనా మనగాడే, పొగరున్న జతగాడే, ఊరించా వచ్చాడే, ఉడికించి పోతాడే. కళ్ళలో పొంగని పాలు, మోజులే తీరని చాలు. ఆదుకో చిన్నది నీదే, అందుకే ఉన్నది కాదే. నీదేరా వయ్యారా రారా మావా. శ్రావణ మాసంలో వచ్చినది ఈడు, ఊహలు నేడు ఆడేను చూడు.
పువ్వులే అందమంతా వెచ్చని ముద్దులే రాతిరంతా శ్రావణ మాసంలో వచ్చినది ఏడు ఊహలు నేడు ఆడేను చూడు మల్లె పువ్వల్లే మనసుంది చూడు కోరేను తోడు కోలాటం ఆడు వాడని పువ్వులే అందమంతా వెచ్చని ముద్దులే రాతిరంతా హోయ్ మనుషుల్ని చూస్తే నాకు భలే కోపం వస్తుంది, నిన్ను చూస్తే భలే సంతోషంగా ఉంటది కన్నయ్య. నాకు అదే నాకు ఏం పని చెప్తారో తెలుసుకుందామని వచ్చా. అదే తోడుగా ఇది ఉంది, దీనికి తోడు ఇంకోట్లేదే అని. ఊరగాయ తెమ్మంటారా? అయ్యో ఆ తోడు కాదురా, ఆ తోడు. ఎడకోళ్ళు కావాలన్నారుగా, పనోళ్లతో చూసి తెండ్రా అని చెప్పాను. చూసి తీసుకొస్తారా లేక వాళ్ళే ఓ సూపు చూస్తారా? వాళ్ళకంతా కోళ్ళు నచ్చవు, గుడ్లంటేనే ఇష్టం. పోన్లే, మనోళ్ళు గట్టోళ్లే, వచ్చేస్తారులేండి. అయ్యగారు పిల్లనే గాలించి గాలించి పట్టామండి. అలాగా సింధులేసే లేడికొనంటే నాకు భలే సరదా. ఊరికే అనకూడదు, ముద్ద మందారాన్ని కొత్త సింగారాన్ని పట్టుకొచ్చారా. సరే సరే అంతా పొండ్రా. సరే సరే పొండ్రా, అయ్యగారికి చాలా పని ఉంది. కన్నయ్య నిన్ను కూడా వెళ్ళమంటున్నాను, పోవయ్యా. అయ్యగారు నేను ఆ మూల నుంచి కాసేపు చూసిపోతాను. అదేమక్కర్లేదు, నువ్వు వెళ్ళవయ్యా. పోక తప్పదనుకోండి, ఆ పిల్లని ఒకే ఒక మాట అడిగేసి పోనా? కేవలం ఒకే మాట? అవును. అడిగి చావు. పాప నీది మలయాళమా, తెలుగా, కన్నడమా, తమిళ? మా నాన్న మలయాళం, అమ్మ తెలుగు. అడిగించాలి, వెళ్ళవయ్యా. అయ్యా తలుపు ఎందుకేస్తున్నారు? పాప ఊళ్ళో పెద్ద మనిషిని కదా, చిన్నపిల్లతో సరసాలాడుతున్నానని బయట వాళ్ళకు తెలిస్తే రచ్చయిపోతాది. అందుకే ఇప్పుడు నన్ను తీయమంటావా లేక నువ్వే తీసేస్తావా? చెప్పు త్వరగా. దయచేసి నన్ను వదిలిపెట్టండి, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునేదాన్ని కాదు. అమ్మ వద్దమ్మా, నిన్ను కొన్ని నేనెక్కడ పెట్టుకోను, ఈ రోజుకు మాత్రం కిరాయి తీసుకో చాలు. అయ్యా నేను మీ కూతురు లాంటి దాన్ని, నన్ను అన్యాయం చేయకండి అయ్యా. కూతురు అనుకోమంటావా? నాకు అంత వయసు అయిపోయిందా? ఏదో అక్కడక్కడ 4 తెల్ల వెంట్రుకలు వచ్చాయి అంతే. మీ చెల్లెళ్ళు అనుకోండి అయ్యా. చెప్పు తీసి కొడతా. చెల్లిలా ఇక్కడ వచ్చి పెట్టు చేస్తావంటే? నేనే. ఎక్కడ అక్రమం జరుగుతుందో అక్కడికి రణధీరుడు వస్తాడు, అక్కడ వీడు ఆపద్బాంధవుడిగా ఉంటాడు. నిన్ను తరచుగా ఇబ్బంది పెడుతున్నాను కదూ, గాలి దూరలేని చోట ఉన్నా కూడా నిన్ను విడిచిపెట్టాను. మా ఇంట్లో దొరబడి నన్నే దబాయిస్తావా?
ఒరే కామంతు, ఈ రోజు మాత్రమే కాదు, ఇకెప్పుడు నువ్వు సంతోషంగా ఉండలే. ఒళ్ళు దొరికింది కదా అని ఇలాగా కొట్టడం బక్క పీనుగా ఉంటే ఒక్క దెబ్బతో గుట్టుకుమనేవాడు. బాగా బలిసినోళ్ళు కదా, అందుకే చెత్త కొట్టాడు. ఈ చోటు ఖాళీగా ఉంది. నువ్వు కొట్టడానికి ఏరా? నేను సంతోషంగా ఉందాం అనుకున్నప్పుడంతా ఒక చిలగ్గాడు నా మీదకి వచ్చి చికాకు పెట్టేస్తున్నాడే. వీడెవడై ఉంటాడు? మన పగవాళ్ళు ఏ 10 మందో అయి ఉంటే టక్కుని చెప్పగలం. మన అదృష్టం ఊరంతా పగవాళ్లే. ఎవరని చెప్పగలం? మీ తాతలు ముత్తాతలు చాలా హై క్లాస్. తీసుకోండి విస్కీ గ్లాస్. నువ్వు కానీరా. ఎరా విస్కీ అని కూసావు, ఇంత కల్తీ చేసి పారేసావేంట్రా? విదేశాల్లో ఇంతకంటే కల్తీ చేస్తున్నారు, అందుకే ఎవరిని నమ్మలేము. ఏమే మన రాధమ్మే? అవునే. ఏమే చదివిన దానివి చదివావు. ఓ పంతులమ్మగానో డాక్టర్ గానో చదవకూడదు. పోయి పోయి పోలీస్ చదువు చదివావే. ఆడాళ్ళకు సాగుద్దే పని. ఇండియా నేలింది ఒక ఆడదే, ఇంగ్లాండ్ నేలుతున్నది ఒక ఆడదే. ఆడవాళ్ల పేరు చెప్పుకుని ఈ మగవాళ్ళందరూ బ్రతుకుతున్నారు. నేనేదో పోలీసుల్లో చేరని మీరంతా చెప్పుతున్నారే. చెట్ల కింద కూర్చుని సోది కథలు చెప్తుంటారే మన ఊరు మగాళ్ళు. వాళ్ళల్లో ఎవరికైనా ఆ చిలగ్గాన్ని పట్టుకునే ధైర్యం ఉందా? వాడిని నేనే పట్టుకుంటాను, బేడీలు వేస్తాను, బోన్లో నిలబెడతాను, జైల్లో వేస్తాను. ఆ పని చేయలేదో నా పేరు రాధమ్మే కాదు. ఏమే వాడేమైనా ఏట్లో ఉతకడానికి ఎండలో ఆరబెట్టడానికి చేరనుకున్నావా? వాడు కాలంతుకుడే కాలంతుకుడు. వాడిని పట్టుకోవడం కట్టమే కట్టం. నాకు తెలుసు, మీ పనులు చూసుకోండి. నీటిలో పిల్ల, గట్టున చీర, ఎత్తుకుపోదాం. అయ్యో చీరలేదేమిటి? ఎవరెత్తిపోయి ఉంటారు? అయ్యో ఇప్పుడు చీర లేకుండా ఎలా ఇంటికి వెళ్ళడం? ఎవరు చేసుంటారు ఈ పని? ఇప్పుడు ఎలా? అయ్యో ఎవరది? నేనెవరా? నీతో పరిచయం చేసుకునే స్థితిలో నేను లేను. మర్యాదగా బట్టలేసుకుని ఇంటికి వెళ్ళు. నీతో అక్కడ మాట్లాడుకుందాం. అయ్యి అదేమిటినానా? నేను తీసుకొచ్చిన తీరని తడివి చూస్తావు. దీన్ని పట్టుకుంటేనే ఇంత సున్నితంగా ఉంది, దీన్ని కట్టుకున్నది ఇంకెలా ఉంటుందోనని ఊహించుకుంటున్నారా? కల చెదరగొట్టకురా. అయ్యగారు మల్లయ్య గారిని వెంటనే రమ్మన్నాను. ఎందుకురా? ఈ ఊరికంతా ఆడే చాకలే కదా. ఈ చీర ఎవరిదనే వివరం ఆడికే తెలుస్తుంది. కన్నయ్య, నా మనసు ఎలా కనిపెట్టావురా? మీతో ఉన్నాను కదా. నువ్వు మంత్రి కావలసిన వాడివిరా. నేనేమైనా వద్దంటున్నానా? ప్రజలే చీచి అంటున్నారు. చచ్చే వరకు మీ దగ్గరే జమా ఖర్చులు రాస్తూ కష్టపడాలని నా తలరాత. తలరాతని చెప్పుకునే కంటే అదృష్టం చెప్పుకోవాల్సింది. నోరు తడబడింది. అయ్యగారు, అయ్యి ఇదేంటి గోడ తిరిగేసి కట్టారు? అయ్యగారు పిలిపించారు. దండాలు అయ్యగారు. అదే నువ్వు ఊళ్ళో సరిగ్గా బట్టలు ఉతకడం లేదంట కదా, కంప్లైంట్ వచ్చిందిలే. అదంతా అబద్ధం అండి. నా మీద కట్టినోళ్ళు నా బతుకు చెడగొట్టడానికి తమతో అలా చెప్పుంటారు. మల్లయ్య చెప్పింది పచ్చి నిజమండి. ప్రతి ఇంటికి కోడి కూతకు ముందుగానే వీడి వెళ్ళ నేను కళ్ళారా చూశాను. కన్నయ్య చెప్పాడు గనక నమ్మాను. అవునరా, ఈ చీర ఎవరిదో నీకు తెలుసా?
ఎంత మాట అంటే దీపావళికి నేనే నా కూతురు కొనిచ్చానండి. నీ కూతురుదా? గారు ఈ చీర అంటే నా పిల్లకి చాలా ఇష్టం అండి. పొద్దుట ఇది కనిపించలేదని చాలా సేపు ఎతికిందండి. ఏరా నక్కకి నాగలోకం కావాల్సి వచ్చిందా? చిరిగిన గుట్టలు వేసుకునే దానికి సిలుకు చీర కూడానా? చేనేత చీర సిల్క్ చీర ముట్టుకున్నారు కదా అయ్యగారు. మైల పడిందిరా, మైల పడింది. ఒక హీన జాతి పిల్ల కట్టుకున్న చీర ముట్టుకుని నా చెయ్యి మైల పడిందిరా. కట్ చేసేద్దామా? కాదు, కాల్చేద్దాం. చెయ్యినే. అయ్యా రేయ్, అయ్యగారు చేయి కడుకోవడానికి గంగాజలం తీసుకురండి రా. లేట్ అయితే ఫినాయిల్ తీసుకురండి. చెయ్యి కడుక్కోవటం తర్వాత గాని ముందు ఆ పిల్లగట్టం చీర కాల్చేయండి. ఆ పిల్ల మాత్రం చేతికి దొరుకుంటే అయ్యగారు ఆనందంలో ఉర్రూతు ఊగేవారు. అదే కాల్చేయమంటున్నా. నానా నానా ఏమిటలా నోరాలని చూస్తున్నా? ఏం లేదమ్మా, ఎర్రచిలక మన గుడిసి మీదకి వచ్చి వాలింది. వాళ్ళతో ఏమిటి? అది మరి అయ్యా రండి. ఈ పేదవాళ్ళ ఇంటికి వచ్చారేంటి? పేదవాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాను? ఓ, ఈవిడైనా పోలీసులో చేరిన మీ అమ్మాయి? అవునయ్యా. నానా ఎవరితను? ఎవరు ఏమిటనే తర్వాత తెలుసుకోవచ్చు. తింటానికి ఏముంది, బాగా ఆకలిగా ఉంది. ఈ పేదవాళ్ళ ఇంట్లో ఏముంటది? ఏదో తాగడానికి గంజి, నంచుకోవడానికో మిరపకాయ. ఇదిగో నాన్న. ఏమ్మా? మల్లయ్య, శ్రీమంతుడింట్లో లక్షలు దోచుకున్నప్పుడు లేని తృప్తి నీ బోటి పేదవాడి ఇంట్లో ప్రతి చాలు వస్తుంది. ఎందుకో తెలియదు. ఇవ్వవయ్యా, నువ్వే నా ఎర్ర చిలకాడివి. నీకు మిరపకాయ కావాలా? మిరపకాయ. మల్లయ్య, చంటి పిల్లలకు కూడా నన్ను చూస్తే ఆనవాళ్ళు తెలుస్తుంది. కానీ ఎంత వయసు వచ్చినా నీ కూతురు నన్ను తెలుసుకోలేకపోయింది. పోలీస్ చదువు చదవడానికి వెళ్ళిందయ్యా. విన్నానులే, నన్ను పట్టడానికేగా. విరోధి చేతితో విందా? ఇవ్వమ్మా. గంజి మాత్రమే కాదు, నీ పోటీ సమాజ విద్రోహులకు నా చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఏంటమ్మా ఇంటికి వచ్చిన వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు? ఇంట్లోకి పావొచ్చినా కూడా పారిపోయొచ్చు నాన్న. కానీ ఊరినే దోచుకునే ఇలాంటి దుర్మార్గుణ్ణి ఊరికే వదలకూడదు. ఏ పిల్ల, తేనె తీసేటప్పుడు 4 తేనెటీగలు కుట్టే తీరుతాయి. అందుకని తేనె తీసుకోవటం మానేస్తావా? మల్లయ్య, నేనెందుకు దోచుకుంటున్నానో మీ అమ్మాయికి కాస్త చెప్పవయ్యా. అమ్మా, వీరు డబ్బును దోచుకుని లేని వాళ్ళకి ఇస్తారమ్మా. ఏ కష్టపడి సంపాదిస్తే లేని వాళ్ళు పుచ్చుకోరా? తప్పులు చేసే ధర్మం పునర్పించుకోవాలా? నోటుకొచ్చినట్టు మాట్లాడక. మాట్లాడి మల్లయ్య, నిరుపేదలు న్యాయం కోసమే చావాలనుంది. ఏ పిల్ల, ఈ డ్రెస్ ఎవరిది? నా మానాన్ని కాపాడిన దైవానిది. ఆయన దైవం, నువ్వు సమాజ విద్రోహివి. ఏమిటి నవ్వుతున్నావు? ఒకే మనిషికి 2 పేర్లు ఏమిటా అని నవ్వుతున్నాను. అంటే ఈ డ్రెస్సు నాది. ఇది నీ డ్రెస్ అని నాకు ముందే తెలుసుంటే దీన్ని నా చేత్తో ముట్టుకునేదాన్నే కాను. నా మానం కోసం ప్రాణం వదిలిపెట్టేదాన్ని. చూడు, ఈ రోజు నా డ్రెస్ నీకు అవసరం లేకపోవచ్చు, కానీ ఏదో ఒకనాడు నా తోడు నీకు అవసరం అవుతుంది. నేను వస్తాను. నన్ను కాదని మీరు మాత్రం ఆడుకుంటున్నారా? నేను ఆడుకోవాలి. నన్ను మీతో ఆటలో చేర్చుకుంటారా? నువ్వు వెళ్ళి మగ పిల్లలతో ఆడుకో. పోవే, అక్కడికి వెళ్తే వాళ్ళు మా ఆడపిల్లతో ఆడుకోమంటున్నారు, ఇక్కడికి వస్తే మీరు మగ పిల్లలతో ఆడుకోమంటున్నారు. నన్ను ఆటలో చేర్చుకోలేదంటే మా నాన్నతో చెప్పి మిమ్మల్ని కొట్టిస్తాను చూడండి. లేదంటే మీరు స్నానాలు చేసేప్పుడు మీ బట్టలు ఎత్తుకుపోతాను. ఈ నిద్రమోహం గాని మన ఆటలో చేర్చుకుందావా? వీణ్ణా? అవును, దాగుడు మూతలాట అని చెప్పి కళ్ళకు గంతలు కట్టావంటే వాడే అల్లాడతాడు. ఎవరి కళ్ళు కడదాం? నీ కళ్ళకి. కట్టు. కట్టావా?
వీళ్ళు ఎక్కడ పోయారు? పట్టుకోవాలి పట్టుకోవాలి అమ్మో పట్టేశా. ఏంటి ఇంత అయిపోయింది? చేతి ఒళ్ళెలా ఉంది? ఏమిట్రా ఇది గొంతు మారిపోయినట్టుంది. అయ్యి నువ్వా? ఏంటి నువ్వా? కళ్ళ గంతలు కట్టుకుని కన్న పిల్లలందరినీ పట్టుకుంటావా? కన్ను పిల్లలు మాత్రమే కాదు, ఈ ఊళ్ళో పెళ్ళైన వాళ్ళని కూడా నేను పట్టుకుంటా. నీకు భలే పొగరే. ఒక సరదా, ఒక ఇది అంతే. నన్నోసారి కొట్టమంటావా? ఏంటది? ఈ బెల్లు కొట్టమంటావా? కొట్టుకోయా బెల్లు. అయ్యి అవును, ఆ రోజులో మళ్ళీ నువ్వు ఎప్పుడు స్నానం చేస్తావు? ఆ రోజులో అంటే? అవును, ఆ రోజు నువ్వు చెరులో స్నానం చేస్తుంటే నేనేం చేశానంటే నీకు తెలియకుండా నీ చీర ఎత్తుకుపోయి మా నాన్న చేతికిచ్చా. ఆ రోజు నా చీర నువ్వే ఎత్తుకే. అవును, మళ్ళీ అలాగే ఈ రోజు కూడా స్నానం చేయి, నీ చీర ఎత్తుకుపోయి నేనే దాచుకుంటా. నొప్పి పెడుతుందా? ఇంకొంతసేపు ఇక్కడే ఉంటే ఇంకో చెంప కూడా వాయిస్తాను. ఉండు ఉండు, మా నాన్న రేపు చెప్తారండి. చెప్తా. రాదమ్మా, జమీందార్ గారు అబ్బాయిని కొట్టేవే, వాళ్ళ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళి కాళ్ళ మీద పడు. మసలాలి
ఏమైంది నీకు? అన్నం ఎక్కడుంది? టేబుల్ తొడుతావేమిటి? ఓ కన్నయ్య, నాకు భలే సిగ్గేస్తుంది. ఏ అదేమిటో తెలియలే కన్నయ్య, ఈ మధ్య నాకు కళ్ళు మూత పట్టడం లేదు, అన్నం సహిష్టం లేదు. ఏ అదే నాకు అర్థం కాల. నాకు అర్థమైపోయింది. ఏంటి? నీకు ఇప్పుడే పిచ్చి మొదలైంది. పో కన్నయ్య. ఏమాయో మల్లయ్య, నువ్వు బట్టలు ఉతకనందువల్ల ప్రతి వాళ్ళు అవస్థ పడుతున్నారు. నువ్వు మాత్రం దర్జాగా టీవీగా పంచా చొక్కా వేసుకుని భుజాన టవల్ ఒకటి. అవును కదా. అవును, పవర్ లాండ్రీ పెట్టడానికి నీకెవరా పవర్ ఇచ్చింది? నేనే. నువ్వేమైనా పవర్ హౌస్ ఇంజనీరువా? అవును, ఇంటింటికి వెళ్లి బట్టలు తీసుకోవడమాగా నీకు అలవాటు. అలవాటే మార్చాలని చూస్తున్నావా? అదే కదా. అదే అలవాటు మార్చకూడదు అంటే మీ పూర్వీకులంతా ఆ కాలంలో పొరుగురికి వెళ్ళాలంటే ఎడ్ల బళ్లల్లోనూ గుర్ర బళ్లల్లోనూ వెళ్ళేవారు. కానీ మీరు బస్సుల్లోనూ కార్లలోనూ వెళ్తున్నారు. ఏ మీరు వాళ్ళ బళ్లలో వెళ్ళొచ్చుగా? ఇది ఒక విజ్ఞాన విజయం అమ్మా. అది విజయం. మరైతే మేం చేసేదేమిటి? ఓటమా? ఏయ్, పూర్వాచార ప్రకారం నీ బాబుతో కలిసి నువ్వు ఇంటింటికి వెళ్లి మాసిన గుడ్డలు తీసుకెళ్ళాలి. పెడతావా లేదా? ఇంటింటికి వెళ్లి బట్టలు తీసుకోవడం అన్నది మా ఇష్టం. మా ఇష్టాలు అరికట్టి మమ్మల్ని అవమానిస్తున్నారు. మమ్మల్ని, మా వృత్తిని మీరు గౌరవించాలి. కోతలయ్యాక ధాన్యం ఇస్తాం, మంచికి చెడుకి బట్టలు పెడతాం. గౌరవం మాత్రం చచ్చినా ఇవ్వం. గౌరవం ఇవ్వకుంటే మేము ఇంటింటికి వెళ్లి బట్టలు తీసుకెళ్ళాం. అమ్మా, నువ్వు ఊరుకోనన్నా, అడుగులకు మడుగులు తించాలు. చూడు, నోటికొచ్చినట్టు మాట్లాడావంటే పొరుగురు నుంచి వేరే చాకరాలు పిలిపిస్తాను. పొరుగురు నుంచి మాత్రమే కాదు, ఈ భారతదేశంలో ఏ ఊరు నుంచి ఎవరు రారు. ఎందుకంటే మాకు ఓ సంఘం ఉంది. ఏమిటి సంఘమా? అవును. రాగమ్మా, నువ్వు అందులో సభ్యురాలివా? అయ్యగారు, సమస్య చేయి దాటిపోయేలా ఉంది. అందుకని ఒక కులం తక్కువ దానికి లొంగిపోమంటావా? లొంగిపోకుంటే మనం మైలపడిపోతాం. మాట్లాడేమిటి? ఇలా చూడండి, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలని మీరు ఆశపడితే మా ఇంటికి వచ్చి బట్టలు వేయండి. మాకు గౌరవం ఇవ్వకూడదు అనుకుంటే వాళ్ళ కల్మషాన్ని వాళ్లే కడుక్కోవాలి. ఇదే మీ నిర్ణయమా? నిర్ణయం కాదు, ఇది మా నినాదం. ఈ ఊళ్ళో నా ముందు ఆవలించడానికి నోరు తెరవడానికి కూడా భయపడతారు. ఒక ఆడది నోరు తెరిచిందే. ఎంత గొప్పగా మాట్లాడింది. గోదావరి వరద పొంగులాగా. ఆ? ఓహో, గోదావరిలో నీళ్లు లేవు కదూ, ఇంకా పొంగేంటి వరదేంటి, మాట తడబడింది. ఉయ్యూరు కాలవలాగా ఊదరగొట్టేసింది. ఆమె ఆడిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క తుపాకీ గుండు, మొదటి గుండే మీ నెత్తిన వేసిందే. అయ్యగారు, ఇదే నా నినాదం అని చెప్పి వెళ్ళిందే, దాని అర్థం తెలుసా మీకు? అర్థం తెలుసో తెలియదు, ఇక మీద కూడా దాన్ని వదిలేస్తే మనం ఇబ్బందుల్లో పడిపోతాం. ఇబ్బందులు వస్తే ఎదుర్కోవచ్చు, అవమానిస్తే భరించగలమా? మనకి ఆదిలోనే హంసపాదు పెట్టేసింది అయ్యగారు. మీకు అర్థం కాలేదా అయ్యగారు? ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలని అన్నదే. ఏమిటి అర్థం? ఈ ఊళ్ళో చాలా మందికి బట్టలే లేవు, కొంతమంది కండే లేదు అలా ఉతుక్కోవడానికి. ఓహో, ఈ సమస్య వదిలేండి. మీ బట్టలు మీరు ఉతుక్కోగలరా చెప్పండి? మీరు కూర్చుంటే నుంచోలేరు, నుంచుంటే కూర్చోలేరు. అసలే గ్యాస్ ట్రబుల్ ఒకటి, ఒంట్లో ఎన్ని రోగాలున్నాయి. అసలే ఆ పిల్ల డేంజర్. వీళ్ళందరినీ ముక్కుకు తాడేసి ఆడిస్తోంది. ఈ ప్రజలు కనిపెట్టక ముందే ఈ ఊరు జమీందార్ తడాఖా ఏమిటో దానికి తెలియజేస్తాను. ఏంట్రా ఆడుతున్నారు? మేము చెడు కూడా ఆడుకుంటున్నావురా. నేను ఆడతాను రా. ఇది మగపిల్లలు ఆడుకునే ఆటరా. అవునరా, అక్కడ అమ్మాయిలు తొక్కుడు పిల్ల ఆడుతున్నారు, అక్కడ పోయి ఆడుకో. నేనెందుకు తొక్కుడు బిళ్ళ ఆడాలి? నేను మగాడిని. ఊరుకోండ్రా, ఎందుకు నవ్వుతారు? అయితే నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఏంటి? అదిగో ఆ ఏట్లో దూకాలి. ఏట్లో ఏంట్రా? సముద్రంలో దుబుక్కుని దూకేస్తాను, రండ్రా. అయితే బరా. రే, వాడికి ఈత రాదురా. గోవిందా, చూద్దాం పదండి రా. ఏమైందిరా? అబ్బాయి కాలులో పడిపోయాడు, ఏం తెలియకుండా దూకేశాడు. వాళ్ళ నాన్న జరగాల్సిందే. వారు పడితే వెళ్ళారా? ఎంత పని చేశారు పాప? అబ్బా, ఊపిరాడుతుంది కానీ ఉలుకు పలుకులేదే. బాగా నీళ్లు మింగేసుంటాడు.
ఏంటి అంత గట్టిగా నొక్కుతుంది? అలా చేస్తే నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తాయి, బతుకుతాడు. లే. ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? తెలీదు. ఈ కాలం ఎక్కువ లోతుంటుందని నీకు తెలుసా? తెలీదు. దీంట్లో దూకూడదనేలా నీకు తెలుసా? తెలీదు. నీకేదటం తెలుసా? తెలీదు. మరేం తెలుసు నీకు? నువ్వు మాత్రమే తెలుసు. ఏంటది? సరే సరే, ఇక మీద ఇలాంటి పనులు చేయకే, పో. ఎందుకు నువ్వు ఇలా తడిసి ముద్ద ఇచ్చావు? ఏడవకరా, ఏడిస్తే చంపేస్తా. ముందు చెప్పినా ఎడువు లేదా ఏడ్చనా చెప్పు. అయ్యగారు, విషయం నాకు అర్థమైపోయింది. ఏమిట్రా? మీ మీద ఉన్న కక్షని అబ్బాయి గారి మీద తీర్చుకున్నారు. ఎవర్రా వాళ్ళు? ఊళ్ళో ఉన్న మగాళ్ళు ఆడాళ్ళు అందరూ. మగాళ్ళ గురించి చెప్పు, ఆడాళ్ళ గురించి చెప్పకు. ఆడలనేగా రాధమ్మ కూడా ఉంది. ఎవరిది? రాధమ్మ. అవునన్నా, నేను నీటిలో గింజలాడుతున్నానా, అదే వచ్చి నన్ను కాపాడింది. బట్టలు ఉతికేవాడి కూతురా? అవునన్నా, నేను నీటిలో పడి నీళ్ళన్నీ గబ్బా మింగేశానా, అదే నన్ను ఒడ్డుకు తీసుకొచ్చి కడుపులో నొక్కి నొక్కి నీళ్ళన్నీ బయటికి తీసింది. నోట్లో నుంచి నీళ్లు బయటికి తీసింది. అయ్యగారు, ఆకాశంలో ఎగిరిపోతుంది. ఏమిట్రా? మీ పరువు. ఆ రోజు దాని చీరను మీ చేత్తో పట్టుకున్నందుకు మీ చెయ్యే మైల పడిపోయిందని చెవి కోసిన మేకపిల్లలా అరిచారే, కానీ ఇప్పుడు మీ పరువే మైల పడిపోయింది. ఏం చేస్తారు? తీరా బండి. మలయ పోతే పోయిందిలే, లేని వాళ్ళని ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నారే. నేనే తప్పు చేయలేదయ్యా. నువ్వే తప్పు చేయలేదురా. నీ కూతురే క్షమించాలని తప్పు చేసింది. తులం తక్కువ వాళ్ళు నాతో మాట్లాడాలన్నా కూడా తల ఉంచుకుని మాట్లాడాలరా. ఏమంటే మీ గాలి సోకితే చాలు అయ్యగారి గౌరవం దిగజారిపోతుంది. అటువంటి వంశంలో పుట్టిన నా బిడ్డని ముట్టుకుందే నీ కూతురు. ముట్టుకోవడం అంటే అలాగే అలా కాదు. అబ్బాయి గారి ఒంట్లో ఒక్క చోటు కూడా మిగలలేదే, అణువణువు ముట్టుకుంది. ఏమంటున్నారు? నా కూతురు అటువంటి పొరపాటు చేసే పిల్ల కాదయ్యా. నా కొడుకే చెప్పాడురా. వాడు స్నానం చేస్తున్నప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు ప్రాణం పోతున్నా సరే నా కొడుకు నీ కూతురు ముట్టుకోవచ్చా? అది సరే, ప్రాణం కాపాడాలన్న పేరుతో అబ్బాయి గారి ఒళ్ళంతా తడివి తడివి వారి కడుపులో ఉన్న నీళ్లన్నీ నోటితో పీల్చి పీల్చి లాగిందే. తనేమైనా స్ట్రానుకుందా? ఎంత పొగరు, దానికి ఎంత గుండె ధైర్యం. ఏంటయ్య గారు, చస్తున్న మీ అబ్బాయిని తన ప్రాణం పణంగా పెట్టి మానాన్ని కూడా మర్చిపోయి కాపాడిందయ్యా. దీనికి మీరు ఆవేశపడుతున్నారే. మరి అతిగతి లేని వెధవులకి హారతి పట్టమంటావా? హారతి పట్టద్దు, అంతస్తులు ఇవ్వద్దు. మమ్మల్ని మనుషులుగా గుర్తించి మర్యాద ఇవ్వండి అని అడుగుతున్నాం. ఏరా, పొద్దుగుకితే చట్టెత్తుకుని అమ్మా తల్లి గంజిపోయిండమ్మా అని అడుక్కు తినే కుక్కకి మర్యాద కావాలా? ఇస్తాను. ఏయ్, ఏయ్, అయ్యగారు చచ్చాడు. చస్తే ఏమిట్రా? అభాండం మన మీదకి రాకుండా. మల్లయ్య పస్తులతో చచ్చాడు పాపం. ఏం కూర్చావే? ఓయ్ కామందా? ఎంత ధైర్యం ఉంటే ఓయ్ కామందని పిలుస్తావు? ఆపవయ్యా. ఎన్ని గుండెలే నీకు? నన్ను చూసి ఓయ్ కామందంటావే? నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఒరే కామందని పిలవాలరా?
పోయింది పోయింది అయ్యగారు, మీ మానం పోయింది, మర్యాద పోయింది, అన్నీ పోయాయి. రే, మీ అయ్యగారికి లేనివే కదరా పోయాయి. మా నాన్న ప్రాణమే పోయింది. మా నాన్నని చంపిన మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను. ఏమే ఆడకు తిరుగు కదా అని వదిలిపెడితే హద్దు మీరి మాట్లాడుతున్నావే. మీ నాన్న నేనే చంపాను, ఈ చేతులతోనే చంపాను. దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఎలాగుంటుంది? మీ బాబు పస్తులతోనే చచ్చాడని పంచాయతీలో పెట్టి మేమే తీర్పు చెప్పాం. సాక్ష్యం లేదనే ధైర్యమా? నాబోటి లేని వాళ్ళకి చట్టం నిర్జీవమైందిరా. కానీ మేము నమ్ముకున్నావే ధర్మం, దానికి ప్రాణం ఉందిరా. ధర్మానికి ప్రాణం ఉందో లేదో, ఇంకొంచెం సేపు నీవు నా ఎదురుగా ఉంటే నీ ప్రాణం నీకు దక్కదు. రేక్కనయ్య, తుపాకీ తీరా. పోయి కామందు, నీకు తుపాకీ పట్టుకోవడమే తెలుసు, నాకు షూట్ చేయడం కూడా తెలుసురా. ఇలా చూడమ్మా, మగాడివై ఉంటే అయ్యగారిని నరికేయచ్చు, పొడి చేయొచ్చు, హత్య కూడా చేయొచ్చు, నాటు బాంబు విసిరి పత్తా లేకుండా చేయొచ్చు. నువ్వు ఆడదానిగా పుట్టావే, మళ్ళీ మగాళ్ళ మార్గలవా? పర్వతాన్ని గుద్దే మనిషి చావక్కర్లేదు, చిన్న రాయి తగిలినా చేస్తాడు. ఇది గుర్తు పెట్టుకో. ఈ ఆడపిల్ల ఏం చేయగలదని అవహేళన చేస్తున్నావా? ఈ ఆడపిల్ల ఒక భాగ్యవంతుడి పొగర్ని అణచగలదు, మిడిసిపడే మీ అహంకారాన్ని కూల్చగలదు. ఏమే నాతోనే సవాల్ చేస్తావా? సవాలే చేస్తున్నానయ్యా, జాగ్రత్తగా విను. తక్కువ జాతికి చెందిన వాడని నా తండ్రికి చంపావు కదూ, అదే జాతికి చెందిన నేను నీ బిడ్డని వివాహం చేసుకుని నీ ఇంటి కోడలుగానే వస్తానా లేదా చూడు. జగతాళి పాలైన నేను నా కడుపున నీ కుటుంబ వారసుడినే మోసే తీరుతాను. ఆ వారసుడికి నీ చేతనే పేరు పెట్టిస్తాను. ఆ పని చేయకుంటే నా పేరు రాధమ్మే కాదు, ఇది శబథం. ఇదిగో ఇంకొంచెం పోయి. ఏమండి, ఈ రోజు ఎక్కువగా తాగారండి. పర్వాలేదు పోయి. నిద్రపోతారేమో. ఏంటది నిద్ర? నా నీడ చూసి భయపడే ఈ ఊళ్ళో నన్ను స్వయంగా తిట్టి శపథం చేసి వెళ్ళిన ఆ నోటి దురుసు రాతని దాన్ని చంపి పాతి పెట్టకుండా నేను నిద్రపోయేది లేదు, మిమ్మల్ని ముట్టుకునేది లేదు. దాన్ని కొట్టి చంపడానికి రౌడీని పంపించారుగా, వాళ్ళ పని చేయకుండా రారులేండి. నిజమేనా? అవునండి. ఆహా, మనిషికి దేవుడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడన్నది ఇప్పుడు నాకు అర్థమైంది. మీ నాన్న నిన్ను నూతులో కపల పెంచాడు. ఎందుకు మా నాన్న చూడకుండా కట్టేశావు? నీకు కాళ్ళు చేతులు కడితే సరిపోదయ్యా, కళ్ళ గంతలు కూడా కట్టాలి. మీ బాబును రోజు చూస్తున్నావుగా, ఈ రోజు కొత్తగా చూసేదే ఉంది. కొత్తగా ఏదైనా ఉంటుంది కదా అని. అవును, ఎందుకయ్యా నా కాళ్ళు చేతులు కట్టి పడేశావు? అడిగావే, ఇదే నీకు టర్నింగ్ పాయింట్. ముద్ద మంగమ్మ శపథంలాగా ఆ చాకలాడి కూతురు రాధమ్మ ఒక శపథం చేసింది. ఏంటా శపథం? నిన్నే పెళ్లి చేసుకొని నీ మూలంగా ఒక బిడ్డకు తల్లయి ఆ బిడ్డని మీ నాన్న చేతికి అందించి వారి నోటితోనే పేరు పెట్టిస్తుందట. ఏమిటి గంగిరెద్దులాగా? కన్నయ్యా, శపథం బాగుందయ్యా. నువ్వు నా కట్లోడు తీస్తే నేను ఆ పిల్లదికి ఏంటి బడుద్ద ఎలా ఎగురుతున్నాడు? వదిలితే వాళ్ళ బాబుని తాతం చేసేలా ఉన్నాడే, వదులుదామా? నమ్మక ద్రోహం, కట్ల విప్పడం కుదరదు. రారా అంటే ఆ పిల్లంటికి వెళ్తే తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళి ఉంటది? రోజు అక్కడే స్నానం చేస్తుంది. లేదే, అదిగో చీరారు పెట్టింది. చంపడానికి ముందు ఆ పిల్లను చూపు చూద్దాం. త్వరగా. ఒరేయ్, మీరు వెతికే పెళ్ళి ఎక్కడలేదు, నేనున్నా. మీకు ప్రజెంట్ నేనిస్తా.
రౌడీల్లారా, మిమ్మల్ని పంపించి యజమానితో పోయి చెప్పుకోండిరా, ఈ రాధమ్మ ఈ రణదేవుడికి తోడబుట్టని చెల్లెలని. పండ్రా. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడంలే. ఎందుకమ్మా? అనాథ నేను నాకు సహాయం చేసింది కాకుండా తోడబుట్టకపోయినా చెల్లెలుగా గౌరవించారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేక పట్టిస్తానని పోలీసులకు మాటిచ్చానే. ఇలా చూడమ్మా, కర్తవ్యం అనేది ప్రేమాభిమానాలకు అతీతమైంది. నువ్వు నన్ను పట్టిస్తే నీకు బహుమతి దొరుకుతుంది, కానీ జనులకి మనశ్శాంతి పోతుంది. ధనిక వర్గం నుంచి పేదవాళ్ళని కాపాడడానికి మాత్రమే నేను రణధీరుడిగా మారలేదమ్మా. నా గురించి నువ్వు అపార్థం చేసుకున్నావు. నాకు ఆశలున్నాయి, బంధాలున్నాయి. ఈ ఊళ్ళో చిరకజోస్యం చెప్పుకునే కమలా నేను ప్రాణాధికంగా ప్రేమించుకున్నా. కథలే వేదన నీరే చిలకా తోడు కోరే నా కథలే వేదన నీరే మదిరేగెను తీయని ఊహలే నెరవేరని నా కలలే మదిరేగెను తీయని ఊహలే నెరవేరని నా కలలే చిలకా తోడు కోరే నా కథలే వేదన నీరే
నీరే చిలకా తోడు కోరే నా కథలే వేదన నీరే మదిరేగెను తీయని ఊహలే నెరవేరని నా కలలే మదిరేగెను తీయని ఊహలే నెరవేరని నా కలలే చిలకా తోడు కోరే నా కథలే వేదన నీరే నా కమల ప్రతి వారం సంతకు వెళ్ళి నాకు ఏదో ఒకటి తెస్తూ ఉండేది. ఆ విధంగా ఓ రోజు సంతకు వెళ్ళి వస్తుండగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నా కమల ఏడవటానికి మాత్రం నన్ను ఒంటరిగా వదిలిపోయింది. నా కమలను నాశనం చేసిన వాడు ఎవడో తెలిస్తే వాడి వంశాన్ని కాల్చి బూడిద చేసుండేవాణ్ణి. రాధమ్మ, నన్ను క్షమించు. నా కథ చెప్పి నిన్నేడిపించారు. నా తండ్రి పోయిన ఆవేదన్నే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆడపిల్లని కన్నీటితో తీర్చుకోగలను, కానీ మీరు ఏడవను లేక నవ్వను లేక ఇంత బాధని మనసులో పెట్టుకున్నారే. ఈ బాధలన్నీ మరిచి మనసు కుదుటపరుచుకునే అమృత ఘడి కోసం ఎదురు చూస్తున్నాను. నా కమల పోయిన తర్వాత నేను బ్రతకాలనుకోలేదు. ఆమెను దహించిన మంటల్లో నేను చనిపోయేవాణ్ణి. కానీ నా కమలను చెరిచిన వాణ్ణి కనిపెట్టేందుకు సాక్షిగా నేను మిగిలాను. సాక్షిగానా? ఏమిటది? ఎలుక పిల్లి ఒకటిగా చేరాయా? మేక పులి స్నేహితులు ఎలా అవుతాయి? అయ్యారు, పచ్చగా ఉండాల్సిన చిలక ఎర్రగా ఉన్నప్పుడు పాములు కూడా గద్దలతో చెరుగుడు ఆడుకుంటాయి. షూట్ చేయకండి. ఆ చిలక గారి దగ్గర ఏముంటాయో తెలుసా? నాటు బాంబులు ఉంటాయి. ఏమిటి, నాటు బాంబులా? అవును, తీవ్రవాదుల చిలగాటాలన్నీ అంతే. బాంబు పేలి మన మీద పడేలాగా పారిపోదాం. రండి రండి అయ్యా.
రండి రండి నేను ఎలాగైనా తప్పించుకోగలను. నా పిచ్చి కొడుకు లోపల చిక్కున్నాడే. కంగారు పడకండి, బాంబు పేలి బయటపడతాడు, చేయి పట్టుకు లాగేయచ్చు. రండి, కాంపౌండ్ దాటి పారిపోదాం. పాత మేడే కదా, కూలిపోయినా పర్వాలేదు. హాయ్, వచ్చేసానుగా. బాబు నువ్వు క్లాస్ ఉన్నావా? నీకేం కాలేదు కదా? అబ్బా చిలక లేదు, చిలక. ఆ చిలక వచ్చి తీసుకొచ్చి ఇచ్చింది నాన్న. తీసుకోకండి, నాటు బాంబు ఉంటుంది. నాటు బాంబు కాదు, ఇది ఇంకో బాంబు. ఆటం బాంబా? కాదు, ఇది నేను చదివి చూసేసా. మా నాన్న కూడా చదివి వినిపించు. ఇదిగో. గొప్ప కొడుకునే కన్నారండి. ఓం నమ శివాయ. ప్రియమైన మావకి. ఏంటి మామకే? మీ అబ్బాయి లక్షణం దేశం అంతా పాకినట్టుంది, ఎందుకు రాయడు మరి? పైన చదువు. ఓం నమ శివాయ. కింద చదవయ్యా. ఇట్లు మీ రణధీరుడు. అయ్యో, మధ్యలో చదవయ్యా. అలా చెప్పండి. ప్రియమైన మావకి, రాధమ్మను నా చెల్లిగా అంగీకరించాక ఆమెను పెళ్లి చేసుకోబోయే చిన్నయ్యకు తండ్రి అయిన మీరు నాకు మావే కదా, నిజమే కదా? మధ్యలో నీ సోదేమిటి? చదవయ్యా. రాధమ్మను నా చెల్లెలుగా అంగీకరించడం మీకు ఇష్టం లేకపోతే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఊరవతల కొండ మీదకి 10 లక్షల రూపాయలు పెట్టెతో సహా పెట్టి తిరిగి చూడకుండా పారిపోవాలి. వాడు దాన్ని చెల్లెలుగా అంగీకరిస్తే ఏమిటి, ఇల్లాలుగా చేసుకుంటే ఏమిటి? 10 లక్షల రూపాయలు నేనెందుకు అక్కడ పెట్టాలి? మరెక్కడైనా పెట్టండి, వాళ్ళకి కావాల్సింది 10 లక్షలే. ఓయ్, ఆటం బాంబు ఆకర పెట్టాడు. పేలిపోయిందంటే అందరూ బూడిదైపోతారు. నువ్వేంట్రా భయపెడతావు? నువ్వు చదవయ్యా. ఇదో చిన్న సైజు భూతం. ఆ విధంగా 10 లక్షలు పెట్టకపోతే మిమ్మల్ని మీ బిడ్డ ఎత్తుకెళ్ళబడతాడు, రాధమ్మ వద్దకు చేర్చబడతాడు. రాధమ్మ మీ ఇంటి మహాలక్ష్మిలా మార్చబడుతుంది. ఏమిటయ్యా ఈ గోల? ఏయ్, మీ బాబు మూర్చిపోయి నుంచుంటే నువ్వు షహనాయి వాయిస్తావా? దౌర్భాగ్యులారా, విన్నారా? ఆ ఊర కుక్కను నరికి పారేయకుండా ఒట్టి చేతులతో వచ్చినందువల్ల మనల్ని బెదిరిస్తుంది, చూసారా? ముందు చెన్నయ్యని కాల్చేయండి, చిక్కు తీరిపోతుంది. గుమాస్తా, వాడికి భయపడి గౌరవం తగ్గించుకుంటావా? శపథం చేసిన దాని సంగతి తర్వాత చూస్తాను. బెదిరించే ఈ పడుద్ధాయిని ముక్కలు చేసేస్తాను. ఇవరా ఉత్తరం. ఆ పరమ కిరాతకుడు 10 లక్షల రూపాయల కోసం బెదిరిస్తూ ఉత్తరం రాశాడే. చట్టం అనేది మన దేశంలో లేకుండా ఉండుంటే ఆ దొంగ రాస్కల్ని నా తుపాకీతో కాల్చి వీధి వీధుల కుక్కల ఈడ్చి తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేసేవాడిని. అయ్యో, రక్షక దళానికి పరీక్ష పెట్టారా? శిక్ష, పరీక్ష, ఇది కక్ష. నీతికి స్థలం, నీకు ఆశ్రయం తెలియదా చిన్నవాడా? మనిషిలో అహం చేరనాక్షయం తెలుసుకో పెద్దవాడా. ఇక్కడ నా ప్రాణాలు పోతూ ఉంటే మీరు తత్వాలు పాడుతూ కూర్చుంటారా? అయ్యా, కోప్పడకండి. మీరు విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చారు స్వామి, అందుకే పాటలు పాడుతున్నారు. సరేనయ్యా, ఈయన పాటలు పాడతాడో లేక డాన్సులు ఆడతాడో ప్రస్తుతం నాకు అవసరం లేదయ్యా. నా 10 లక్షల రూపాయలు పోకుండా నాకు దారి చూపించమని. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఆర్య, సుప్రభాతము. ఏమిటి తమ ఆక్రందన? వారికి విన్నవించుకునుడు. అంతేనండి. ఓహో సార్, కొండ మీదికి రావాలని 10 లక్షల రూపాయలు తీసుకురావాలని చెప్పి రణధీరుడు నాకు ఉత్తరం రాసి బెదిరించాడు సార్. భద్రత కల్పించాలని వీరిని అడిగితే భక్తిగానాలు చేస్తున్నారు. మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి సార్. మీరేం కంగారు పడకండి. 10 లక్షల రూపాయలు పట్టుకురమ్మని మీకు ఉత్తరం రాశాడు కదూ, అయితే వాడిని పట్టినట్లే. పట్టేశారా? అరెస్ట్ చేశారా? అబ్బా, 10 లక్షలు మిగులు. కాదు, మీ 10 లక్షలు పణంగా పెట్టి వాడిని పట్టుకుంటాను. అంచేత వాడు చెప్పిన చోటికి డబ్బు పెట్టి తీసుకెళ్ళండి. మీరేనా ఇలా అంటున్నారు? నా డబ్బు పోదు కదా సార్. ఆర్య, జరిగేది జరగనివ్వండి. జగన్నాథుడు సర్వసాక్షి, రక్షక దళానిది విజయం. అయ్యగారిని నమ్ముకోండి. నమ్మితే చెడరు నిజం, అదే మీకు శుభం. నమ్మాను, డబ్బు తీసుకెళ్తాను. ఏమయ్యా కన్నయ్య, 10 లక్షల రూపాయలు ఎర్రపెట్టెలో పెట్టాను. ఆ రణధీరుడు రాలేదు, మనల్ని కాపాడుతానన్న పోలీసులు రాలేదు. కుడి ఎడమ, 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 కుడి ఏమయ్యా కన్నయ్య, ఎడమ, కుడి భద్రత కోసమని సిబ్బందిని కొడితే పాడేవాళ్ళని ఆడేవాళ్ళని పంపించారే, నా డబ్బు నాకు దక్కుతుందంటావా? మీ డబ్బు మీకు దక్కుతుందో లేదో తెలియదు గాని ముందు వాళ్ళ డాన్స్ ఆపమనండి. ఆగుడు. ఆర్య, అదే పడకండి.
రణధీరుడు వచ్చిన వెంటనే తట్టారున పైకి తూకి ఎకాయికి బంధించదము. అచ్చ తెలుగులో ప్రాణాలు తీసేస్తున్నావయ్యా. అచ్చ తెలుగున మాట వినగానే నానాలు. అయ్యా, వచ్చిన పని ఏమిటో చూడండి. ఆ రణధీరుడు వచ్చేలోగా మనమంతా పోయి ఎక్కడైనా దాక్కుందాం. అటులన్నీ సావధాన్, సిద్ధము కండి. కుడి ఎడమ, కుడి ఎడమ, కుడి ఎడమ, కుడి ఎడమ, కుడి ఎడమ, కుడి ఎడమ. కన్నయ్య, ఏమిటిది? మనం ఇలా మాట్లాడుతూ నుంచునే ఉంటే వాడు వచ్చి చేసేది చేసిపోతాడు. సరే సరే, వాడు వచ్చేలోగా మనం పోయి దాక్కుందాం. జీప్ డ్రైవర్, తప్పుకో. తప్పుకో అంటే దాక్కో అని అర్థం. పదండి పదండి, దాక్కుందాం. అయ్యో అయ్యో అయ్యో, నా డబ్బు పోయింది. నా 10 లక్షల రూపాయలు పోయాయి. కన్నయ్య, ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయమంటారు సార్? మీ డబ్బుకి బందోబస్తు ఇవ్వాలనే వచ్చాం. హఠాత్తుగా మంత్రి గారు వచ్చారు, వారికి సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరొస్తే నాకేమిటి సార్? నా ఇంటి డబ్బు 10 లక్షల రూపాయలు పోయాయిగా. సారీ సార్, సమాజానికి పరిరక్షణ కల్పించడం మాకు ముఖ్యం. మా అయ్యగారికి ప్రాణం కంటే డబ్బే ముఖ్యం. మీ డబ్బు ఎలాగైనా కనిపెడతాం. ఎప్పుడు వాళ్ళంతా ఖర్చు పెట్టేశాక? అది కాదు సార్. రండి, నమస్తే, కూర్చోండి. సార్, మీరు కాస్త బయటికి వెళ్ళి తర్వాత వస్తారా? అయ్యా, కబురు చేస్తుంటే నేనే వచ్చేవాణిగా. ఏ విషయంగా వచ్చారు? ఏమీ లేదు, మా పార్టీ కుర్రోళ్ళు 4గురిని పొడి చేశారు. అందులో 2కి ప్రాణం పోయింది. అది మీరే మాఫ్ చేయాలి. అంతే కదా, సాధారణ విషయం. అయ్యా తెలుగు ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు పోలీసు ఉద్యోగాలకంతా పొట్టి వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారా? ఎలా ఇందులకు? ఎవరో ఒక ఆయన వస్తే ఆయన కూర్చోమని మా అయ్యగారిని తర్వాత మాట్లాడదాం రండి అన్నారు. అందుకనే వారు మండల కార్యదర్శి. ఏమయ్యా, ఇప్పుడు జిల్లాలకు కూడా కార్యదర్శిని పెడుతున్నారా? అబ్బా, కొత్తగా మండలాలు వచ్చాయి కదండి, ఆ మాటే వారు అంటున్నారు. ఏమి ప్రతిభ, ఏమి ప్రతిభ! వారు లేనిది ఒక అణువు కూడా కదలదు. ఉద్యోగ బదిలీ నుండి పదవి మార్పు వరకు ఏది కావాలన్నను వారే చేయగలరు. ఈ మండలమున అధిక పరపతి గల వారు వారే. ఏ ఊరి జమీందారు వారు? జమీందారు కాదండి, మన ఊరి సంతలో సైకిల్ కొట్టు పెట్టుకున్నాడే అతనే. ఏమిటది? పంచర్లు వేసుకునే వెధవకి అంత పవరా? అయ్యగారు, ఇక మనం ఆలోచించకూడదు, మీరు రంగంలోకి దూకండి. కన్నయ్య, అయ్యా, ఇన్నాళ్ళు బట్టి నా దగ్గర పనిచేస్తున్నావు, ఇప్పుడు మంచి ఆలోచన చెప్పావయ్యా. రాజకీయాల్లోకి దిగక తప్పదు, ఎన్ని లక్షలు ఖర్చైనా సరే. వచ్చే ఎలక్షన్ లో నేను నిలబడాలి, గెలిచి తీరాలి. ఇదేం పెద్ద విషయం కాదండి. చేతిలో డబ్బు, నోట్లో పవర్, అది పాతది. చేతిలో డబ్బు, నోట్లో అబద్ధం, ఇది కొత్తది. కిందనున్న వాళ్ళని పొగిడితేనే పైనున్న వాళ్ళు దిగి మన దగ్గరకు వస్తారు. ఈ ప్రకారం సెటప్ చేస్తే సరిపోతుంది. కన్నయ్య, ఏమిటయ్యా నువ్వు అనేది? కొంచెం సరుకు, కుళ్ళుకు. బుర్రకెక్కలేదా? మీకు ఏదైనా 2 సార్లు చెప్తాను కానీ అర్థం కాదు. మధువు, మగువ బుర్రకెక్కిందా? ఏమిటి ఆలోచిస్తున్నారు? చీప్ అవుతాం చూస్తున్నారా? పదవి కోసం ఏది చేసినా తప్పు లేదు. కన్నయ్య, నీ ఆలోచన బాగానే ఉందయ్యా. నా కోటను బద్దలు కొట్టాలని చూసే 2 జీవాలు రాలిపోవడానికి ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడేనండి మీరు నిజమైన రాజకీయవాది. సరే సరే, కార్యక్రమం మొదలుపెట్టు. రా. పడ్డాడు గోతులో. చక్కని చుక్క సిరిమల్లెల మొగ్గ, చక్కని చుక్క సిరిమల్లెల మొగ్గ నాదేలే. పంచవా అందము
ఎయ్యవా బంధము పంచవా అందము ఎయ్యవా బంధము నాకే ఆడేనులే సందకాడ అందాల పందిళ్లలో ఊగేనులే నయగారం రాగాల ఉయ్యాలలో పంచవాగారము ఎయ్యవా బంధము పంచవాగారము ఎయ్యవా బంధము నాకే ఆడేనులే సందకాడ అందాల పందిళ్లలో బల 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 ఊగేనులే నయగారం రాగాల ఉయ్యాలలో బల బల వేచేనులే విరిజల్లులా వరసైనది పలికేనులే మరుమల్లెలా మనసైనది అలివేణి పూచే పూట ఆనంద పాడేనంట ఈ వయసు నాలో పొంగి ముత్యాల విరిసేనంట సాగేటి గానం నీదే నీ కళ్ళలో కథ తెలిసి నీ తోడు చేరేనులే ఈ అమ్మాయిని పాలబడితే ఊరంతా గగ్గోలలే చక్కని చుక్క సిరిమల్లెల మొగ చక్కని చుక్క సిరిమల్లెల మొగ నాదేలే పంచవాగారము ఎయ్యవా బంధము పంచవాగారము ఎయ్యవా బంధము నాకే ఆడేనులే సందకాడ అందాల పందిళ్లలో ఊగేనులే నయగారం రాగాల ఉయ్యాలలో బల్లే 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 మందార రాగం ఉంది ఊరిన్సు తాళం ఉంది వాడని అందం ఉంది వన్నెల్ల మోజే ఉంది ఎదలోన దాహం రేగే ముచ్చట్లలో మన్మధుడే వేశాడు పూబాణమే అరే మాట్లాడకే ఆగమన్నది ఆ రోజు నీదన్నది పంచవా అందము ఎయ్యవా బంధము పంచవా అందము ఎయ్యవా బంధము నాకే ఆడేనులే సందకాడ అందాల పందిళ్లలో బలె 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 ఊగేనులే నయగారం రాగాల ఉయ్యాలలో బలె 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 ఏదో కాలక్షేపానికన్నా ఒక డాన్స్ అనేది తీసుకురారా నీతో అంటే నా ఎక్స్పర్ట్ మనిషిని తీసుకొచ్చి నా పనులు తీసావు కదరా అంతా మీ నుంచే వచ్చింది. కొత్త అమ్మాయిని తీసుకురమ్మన్నారు, అది చివరికి మన చిన్నయ్యనే ఎత్తుకుపోయింది. ఏమయ్యగారు, ఒకవేళ ఎత్తుకుపోయిందే మన చిన్నయ్యని రేపు చేసేస్తే? ముక్కు మూసుకుని గంగలో మునగాల్సిందే అంటారే గాని చేసింది ఎక్కడ? చేస్తాన్రా, ఒకరోజు నీ చేత చేయిస్తా. వస్తాను సార్. ఏమయ్యా, నీ మటుకు నువ్వు వచ్చావు, అక్కడ ఉంచావు, పోతున్నావు. ఎవరయ్యా నువ్వు? టీవీ షాప్ నుంచి వచ్చాను. టీవీ డెలివరీ ఇమ్మన్నారు, ఇచ్చేశాను. వస్తాను సార్. ఉండవయ్యా. ఏమిటిది? ఆలూరు జమీందారు గారు వారి కోడలు. ఏమిటండి ఇది? ఇంత పెద్ద చరిత్ర ఇందులో దాచిపెట్టారా? మనకు సంబంధించిందిలే, పెట్టు. అవును, అశోక చక్రవర్తి చరిత్ర. ఉండండి, కనెక్షన్ ఇస్తాను, సీన్ చూద్దురు గాని. నమస్కారం. వార్తలు చదివేది రణధీరుడు.
అరే రణధీరుడా? అవును, మెల్లిగా వీడు టీవీ స్టేషన్ ఉద్యోగులు చేరాడే. నోర్మయ్య వాయించేది ఎవరో తెలుసా? కాకినాడ కనకారావు నాదస్వరం. అరే ఇందాక ఎవడి పేరో చెప్పాడు, మరొకడెవడో నాదస్వరం వాయిస్తున్నాడే. ఎవరికి వివాహం? మావోయ్, ఎవరికి వివాహమనా? పెళ్లి కూతురు చూడు. పిల్ల లక్షణంగా ఉంది, ఎక్కడో చూసినట్టుందే. మల్లయ్య గారి కూతురండి. అరే పెళ్లి చేసుకుంటున్నట్టుంది. పెళ్లి కొడుకు ఎవడో మీకు తెలుసా? నన్ను అడిగితే అక్కడ అడగవయ్యా. పెళ్లి కొడుకు ఎవరో కాదు, చూడండి. పెళ్లి కొడక ముఖం తిప్పవయ్యా. ఏమిటి ఏడుస్తున్నావేమిటి? ఆనంద బాష్పాలు. చిన్నయ్యా, ఇది అన్యాయం, అక్రమం. ఈ వివాహం జరగకుండా ఆపు చేయాలి. టీవీ ఆఫ్ చేసేస్తే వివాహం ఆగిపోతుంది. నోరు మూసుకోవయ్యా, నేను ఎక్కడ జరిగే వివాహం గురించి అంటున్నా. మావా, ఏమిటయ్యా నువ్వు అక్కడ మీ టీవీలో కూర్చుని ప్రాణాలు తినేస్తున్నావు? చెప్పు నాయనా, చెప్పు. ఇదేం బలవంత పెళ్లి కాదు, మీ అబ్బాయి చెప్పేది వినండి. పెళ్లి కొడుకు తండ్రి గారిని పిలవండి. తండ్రి లేడు గిండ్రి లేడు, గబగబా మంత్రాలు చదవండి, మా బాబు వచ్చేస్తాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే భక్తాని శుభ. భజంత్రీలు వాయించండి. అయ్యగారు అయ్యగారు చూడండి, మంచి దృశ్యం, వదిలితే దొరకదు. జోడి బాగుంది. మావా, ఈ పెళ్లిని వీడియోలోనే కాదు, సినిమా కెమెరాతో కూడా తీశా. ఎందుకో తెలుసా? ప్రతి ఊళ్ళోనూ చూపించడానికి. ఇదంతా చూసి నువ్వు పెళ్లి ఊరేగింపు కూడా చూడాలిగా. చూడు, అది బ్యాండ్ మేళంతో. అబ్బాయి దుమ్ము దులిపేశాడు. మీ డబ్బంతా ఎలా ఖర్చు పెడుతున్నానో చూసారా? అయ్యో అయ్యో, నోరు ఊరుతోంది. తెలిస్తే నేను వెళ్ళేవాడిని. మీ డబ్బుని కేవలం భోజనాలకు మాత్రం ఖర్చు పెట్టలేదు. కాస్త విశాల హృదయంతో చూడండి ఏ విధంగా ఖర్చు పెడుతున్నాను. అయ్యో అయ్యో, బట్టలు కూడా పెడుతున్నారే. నేను వెళ్ళుంటే నాకు బట్టలు పెట్టేవారే. మావా, ఇది కూడా మీ డబ్బుతో కొన్నదే. పగలగొట్టాలంటే పగలగొట్టండి, లేదా నా జ్ఞాపకార్థంగా ఉంచుకోండి. డబ్బు పోయినా నాకు బాధ లేదురా, నా వంశ గౌరవమే పోయిందిరా. మాసిన గుట్టలు ఉతుక్కొచ్చే ఒక చాకల్ది ఈ జమీందారుకు కోడల పిల్ల. వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవాలంటే ఈ రోజు నుంచి మనం కూడా మాసిన గుడ్లు ఉతుక్కోవాల్సింది. అయ్యో కన్నయ్య, తలుచుకుంటేనే వాంతి వస్తుందిరా. మీరు వాంతి చేసుకున్నా పర్వాలేదు అయ్యగారు, రాధ చేసుకోకూడదు. అయ్యగారు, దీనికి ఒకే ఒక దారుంది. ఏమిట్రా? అయ్యగారు, గప్చిప్పుగా మీ అబ్బాయిని తీసుకుపోయి కుని చేసేద్దామా? అదేమిట్రా కుని? కుని అంటే కుటుంబ నియంత్రణ. 3 షేర్లు రైస్, 30 రూపాయలు ఏనాం. ఒక విధంగా గవర్నమెంట్ ని కవర్ చేసినట్టుంటుంది. చాలేరా, నా బిడ్డను ఎక్కడ తీసుకుపోయి దాచిపెట్టారో అని కుమిలిపోతున్నాను. అప్పుడు ఊక చేసేద్దాం. అదేమిట్రా కొత్తగా ఊక? అబ్బాయి ఉన్న చోటుని కనిపెట్టేద్దామని చెప్పాను. ఊక చేద్దామండి, ఊక చేద్దామండి, ఊక చేద్దామండి. గుడ్లు మిడికరిస్తూ చూస్తాడనుకుంటే గురక పెట్టి నిద్రపోతున్నాడే. ఇప్పుడు ఎలా లేపేది? ఏమండి ఏమండి ఏమండి? మీరా ఉదయాన్నే వస్తారనుకున్నా, ఇప్పుడు అర్ధరాత్రులు పుసుక్కుని వచ్చేసారే. ఏం కావాలి? ఆకలిస్తుందా? ఇక్కడ కుంపటెక్కడుందో గింపటెక్కడుందో నాకు తెలీదు. మీరు ఈ పళ్ళు మింగేసి ఆ పాలు తాగేసి పడుకోండి. నేను ఉదయాన్నే సత్తుగిన్నెలో చేపల పులుసు చేసి చెమ్మగా కలిపిస్తా. నీకేం చక్కగా వండుతా. ఏమిటి చక్కగా ఉంటారా? ఏంటి అంత మాట అనేశారు? నేను చేపల పులుసు పెడితే 7 ఊళ్ళకి వాసన కొడుతుంది. ఇదిగో చూడండి, మా బాబు కోసం వచ్చే పిల్లలకి ఆయన కంటే నేను చేసే చేపల పులుసు అంటే బాగా ఇష్టం. కర్మ కర్మ, ఈయనతో కాపురం ఎలా చేయాలో. ఏంటి నాతో కాపురం చేయలేరా? నేనేమైనా సాధారణమైన మడుచుని అనుకుంటున్నారా? నాకు పువ్వులు కట్టడం దగ్గర నుంచి ముగ్గులేయడం వరకు, నూరడం దగ్గర నుంచి రుబ్బడం వరకు, గోళికాయల దగ్గర నుంచి కోలాటం వరకు అన్ని బాగా తెలుసు. కోలాటం వేసుకుందావా? ఆపోయా, ఇందుకోసం ఇంత కష్టపడి నిన్ను ఎత్తుకొచ్చింది. ఇలా చూడవయ్యా, ఈ పులుసు పెట్టడం, పువ్వులు కట్టడం, కోలాటం ఆడడం ఇవన్నీ ఆడవాళ్ల పని. ఇక మీదటి వీటి గురించి నాతో చెప్పావో నాకు చాలా కోపం వస్తుంది. అయ్యో,
దీనికే ఇంత కోపగించుకోవాలా? చెప్పండి, దిద్దుకుంటాను. పప్పు లేకుండా తినమంటారా? ఉప్పు లేకుండా తినమంటారా? తింటాను. ఉప్పు వేసుకుని తింటేనే ఉద్రేకం గొప్పగా ఉంది, ఇక ఉప్పు లేకుండా తింటారట వీరు. ఇలా చూడవయ్యా, నీ వల్ల ఒక బిడ్డకి తల్లినవుతానని మీ బాబుతో సవాల్ చేసి వచ్చాను. ఆ సవాల్లో నేను గెలవాలి, అందుకు నీ తోడు నాకు కావాలి. ఇలా చూడండి, కాపురం చేయమని చెప్పండి, చేస్తాను. పిల్లల విషయానికంతా నన్ను పిలవకండి. ఇదిగో, నిన్ను కాకపోతే ఊళ్ళో వాళ్ళని పిలవమంటావా? తాళి కట్టావు కదా అని ఆలోచిస్తున్నా, లేకుంటే నాకు వచ్చే కోపానికి నిన్ను. నాకు తెలుసు, ఇందుకోసమా నన్ను ఇక్కడికి పిలుచుకొచ్చారు, ఇందుకోసమా నీ జన్మెత్తాను. నా తల్లికి అక్కడే, పిల్లాన్ని అక్కడ. ఇప్పుడు కష్టాలు దిగమింగి చస్తున్నాను ఇక్కడ. నన్ను కొట్టండి, చంపండి, చిన్నపిల్లాన్ని ఆశపడి వచ్చాను. ఇప్పుడు చీయన్నా మీరే, చారదీసినా మీరే. నేను ఎవరో తప్పుగా మాట్లాడితే క్షమించండి. చాలా ఏమండి, నేను ఇక్కడే ఉన్నా. ఏమిటి? కట్టుకున్న మొగుడిని అర్ధరాత్రిలో ఒంటరిగా వదిలేసి బయటకు వచ్చి నుంచుంటే చూసేవాళ్ళు తప్పుగా మాట్లాడుకోరా? తలుపులు గడియేసి గొబ్బక్కుని లోపలికి రండి, దీపం మార్కేసి పడుకుందాం. నేను లోపలికి రాను. చెల్లమ్మా, మీ ఇద్దరు బయట నుంచున్నారేమిటి? అంతా నా తలరాత. గడ్డి పరకతో ఉయ్యాలు కట్టాలన్నా, ఉల్లి చెట్టుకు మల్లెపూలు పూయించాలన్న జరిగే పనా? ఇతను మేసం చూసి శబదం చేశాను, ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. ఏమైంది? ఏ మగాడైనా శోభనం గదిలోకి వచ్చి సత్తుగిన్ని చాపుల్స్ గురించి మాట్లాడతాడా? విషయం అర్థమైంది. చెల్లెమ్మా, ఏ విషయానికైనా ఒక పరిష్కారం ఉంది. అంటే? అతను మగాడిగా పుట్టి ఆడపిల్లగా పెరిగాడు, నువ్వు ఆడపిల్లగా పుట్టి మగాళ్ళ పెరిగావు. నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని అన్నాను. చీర కట్టుకున్నంత మాత్రాన ఒక తారది కావటానికి వీల్లేదు. ఆమె నడవడికలో ఆడపిల్లకు ఉండవలసిన వినయం, విధేయత కూడా ఉండి తీరాలి. అప్పుడే భార్య మీద భర్తకు ప్రేమ పుడుతుంది, లేదంటే భయం వేస్తుంది. ఇవి ఆగ్రహించే విషయాలు కావు, ఆదరించే విషయాలు. పాషాణాల చేత కూడా పాఠాలు నేర్పుగా పలికించొచ్చు. ఆశలలో వేగి తినే మాట విను మావయ్య మావయ్య, వీరుడవు కావయ్య కావయ్య, సాహసాలే నేర్చుకోరా, ఊహలన్నీ తీర్చుకోరా, తప్పదురా బావయ్య బావయ్య. హై, మాట విను మావయ్య మావయ్య, వీరుడవు కావయ్య కావయ్య, సాహసాలే నేర్చుకోరా, ఊహలన్నీ తీర్చుకోరా, తప్పదురా బావయ్య బావయ్య. హై, మాట విను మావయ్య మావయ్య, వీరుడవు కావయ్య కావయ్య.
ఊహలన్నీ తీర్చుకోరా తప్పదురా బావయ్య బావయ్య హై మాట విను మావయ్య మావయ్య వీరుడవు కావయ్య కావయ్య ఊహలన్నీ తీర్చుకోరా తప్పదురా బావయ్య బావయ్య హై మాట విను మావయ్య మావయ్య వీరుడవు కావయ్య కావయ్య కన్నయ్య ఎలక్షన్ లో గెలుస్తాను దాని బతుకు నాశనం చేస్తాను. ఏమిటి అయ్యగారు సీటు దొరికే టైంలో చిక్కులో పడతారేంటి? మీరు ఇలాంటి పనులు చేస్తే సీటు దక్కదు, డబ్బు దక్కదు, పదవి కూడా దక్కదు. ఏమైనా గాని నేను మారానురా. రాధను మా ఇంటికి తెచ్చుకోవడానికి తీర్మానించుకున్నాను. అరే రే 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 డబ్బు ఎంత పనైనా చేస్తుందని విన్నాను. పదవి అంతకంటే గొప్పదని నిరూపించారు అయ్యగారు. మన బద్ధ విరోధి కదా అమ్మాయి, దాన్నే మీ కోడలిగా స్వీకరిస్తామంటున్నారే. ఆ విధంగా రాధను నమ్మించాలి. మన ఇంటికి దగ్గరుండి నువ్వే తీసుకురావాలి. ఇక్కడికి రాగానే దాని వారసుని అంతం చేస్తాను. నెక్స్ట్ దాన్ని కూడా క్లోజ్ చేస్తాను. ఏం ప్లాను ఏం ప్లాను? ప్లానింగ్ మినిస్టర్ కూడా మీ దగ్గర ఓడిపోవాల్సిందే. కన్నయ్య పగవాళ్లకు దూరం నుంచి గురి పెట్టడం కంటే కూడా ఉంటూనే గొయ్యి తీయాలరా. అయితే తవ్వడానికి పార ఏర్పాటు చేస్తాను. మనం పారే చిహ్నంగా పెట్టుకుందాం అయ్యగారు. శభాష్. అయ్యగారు ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లన్నీ? అద్భుతంగా ఉన్నాయి. అదరగొట్టేశావు. అవును, ఎప్పుడు వస్తారని చెప్పావు? కొడుకు కోడలు ఇంకా రాలేదేమిటి? స్వామి జ్ఞానపండిత, ఏరా కొడుకు కోడలు వస్తారని చూస్తే పోలీస్ జీప్ వచ్చిందేమిటి? అయ్యగారు ఒకవేళ మీకు మంత్రి పదవి వచ్చేసినో ఏమిటో ముందు జాగ్రత్తగా భద్రత కోసం పోలీసులు వచ్చుంటారు. ఇంకా నేను ఎలక్షన్ లో నిలవనేలేదే. ఎమ్మెల్సీగా నామినేట్ చేయొచ్చుగా. ఇప్పుడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు మంత్రి అవుతారన్నది చెప్పడానికి వీల్లేదు. అయ్యగారు మీరు మంత్రి అయ్యారంటే నాకు కాంట్రాక్ట్ ఇప్పించండి అయ్యా. ఏం కాంట్రాక్టు? సారా కాంట్రాక్టు. సాగండి. ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి వెనక్కు తిరిగి రండి. ఎడమ కుడి ఎడమ కుడి గారు మీకందరూ పోలీసులు బందోబస్తు, అందరూ తెలిసిన ఇన్స్పెక్టర్. ఇది వరకే వీడిని నమ్ముకొని పాటలు విని 10 లక్షలు పోగొట్టుకున్నానే. వీడేమిటి బందోబస్తు ఇవ్వడం ఏమిటి? ఏమైనా ఒక మాట అడుగుదామా? ఆగండి నేను అడుగుతాను. వీడికో తెలుగు పిచ్చి. ఏమయ్యా ఇన్స్పెక్టర్? ఆర్య శూలపాణి అయిన శివుని సాక్షిగా నేను దండపాణినే నిలుచున్నాను. నన్ను ఎలా పిలిచి తిరిగి ఆర్య ఆర్యులను మేము భద్రత కోరలేదు, ఏలవిచ్చేసి తిరిగి మన్నించవలేను. భద్రత మీకు కాదు, వారలకు. వారలక ఎవరలకు? అటు చూడుడి. అటులనే చూసేదను, మీరు నువ్వు చూడుడి. ఇటుపక్క ఇటుపక్క ఇటుపక్క. సారది సాగుము 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 ఆగుము. ఏం కన్నయ్య పోలీసు వాడే కార్ డ్రైవ్ చేస్తున్నాడే? 3 పిల్లలు ఇద్దరే వస్తారనుకుంటే పోలీసు బందోబస్తు వచ్చారే. మీరు గుడిని మింగితే వాళ్ళు గుడిని లింగాన్ని మింగట్టున్నారు. వాయించే వాళ్ళు కూడా మఫ్టీ పోలీసు అనుకుంటాను. ఆడపిల్లలు కూడా వాయిస్తున్నారు కదా? వాళ్ళ ఆడ పోలీసులు.
చిన్న బండిలో వస్తావని చూస్తే ఈ విధంగా ఎర్ర బండిలో వచ్చి అయ్యగారు నయోమయంలో పెట్టావే. కన్నయ్య నోరుమయ్యవయ్య. కోడల పిల్ల కుడికాలు ముందు పెట్టి రామ్మ. రా అనే మాటలు మా నాన్నకి ఎంత వేళకొళమో చూసావా? వేళాకోళం అనేది మా కుటుంబ విషయంలో తలదూర్చుకో. కుటుంబ విషయమా? మావయ్య మమ్మల్ని ఆశీర్వదించండి. ఏమని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించనమ్మా? రాధమ్మ ఆశించిన కార్యం విజయవంతం కావాలని దీవించండి నాన్న. ఆశీర్వదించాలా? దించుతా. ఏమిటి నాన్న సైలెంట్ గా ఏదో ఆలోచిస్తున్నారు? సైలెంటా? సైడ్ గా జనం చేరగానే ఇంగ్లీష్ మాట్లాడడం మొదలెట్టావే. విధి తెలుగుదేశంలో పుట్టిన వాడివి, స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పవచ్చునే. చెప్పవచ్చు. ఏ మావయ్య అందరూ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకుండా నించున్నారే? మంచి మనిషి లక్షణం ఏదైనా చెప్పకుండా చేయడమే. ఓ అర్థమైంది. మేము లోపలికెళ్ళొచ్చా? నిరభ్యంతరంగా వెళ్ళమ్మా, ఇది నీ ఇల్లు. వెళ్ళుడు కాపాడుటకు మేమున్నాము. నాన్న వెళ్ళు బాబు. అయ్యగారు వీళ్ళు ఇలాగే నుంచున్నారనుకోండి, ఐజీ ఆఫీసులో అయిపోతుంది. ఎంత మర్యాద చేస్తున్నారో చూస్తున్నారా? ఏమయ్యా ఇదేంటి సంసారం చేసుకున్న ఇల్లా, కూలి జరిగిన కొంప? మూలకోహం నిల్చున్నారేంటి? ఇక్కడ నించోవాలని మాకేదైనా సరదా? మరి ఎందుకు నిల్చున్నారు? ఆ అమ్మగారు వచ్చి చెబితేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. ఏమని చెప్తే వెళ్తారా? మా ప్రాణానికి ఏ విధమైన ఆపద లేదు అని కంప్లైంట్ రాసి ఇచ్చిన వాళ్లే తిరిగి రాసిస్తే మేము ఎక్కడి నుంచి వెళ్తాం. అయ్యగారు ఈ బ్రహ్మముడి విప్పడం ఎవరి వల్ల కాదు, మీ కోడల వల్లే వీలవుతుంది. అది నాకు తెలుసులే. కోడల పిల్ల సంతోషంగా పిలవండి. కోడల పిల్ల ఏంటి మావయ్య? అదేనమ్మా, అదే ఇదిగో ఇది మా కుటుంబ విషయం, కొంచెం మాట్లాడుకోనివ్వండియా. ఏమయ్యా వారి చుట్టూ కాపలా నుంచున్నారే, కాస్త అలా వెళ్ళండి అయ్యా. ఆ అమ్మగారు వెళ్ళమంటేనే మేము వెళ్తాం. సరే కొంచెం అటు వెళ్ళండి. అబ్బా ఏమమ్మా, నేను నా బిడ్డ మీద గల ప్రేమతో కిందికి దిగొచ్చాను కదా, ఈ కాకి దుస్తుల వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్పమ్మా. ఈ పెద్దవాడిని హింస పెట్టొద్దమ్మా. అదేమిటి మావయ్య నన్ను అపార్థం చేసుకున్నారు? నేను అలాంటి పనులు చేస్తానా? మాసిన గుడ్డలు ఉతుక్కునేదాన్ని ఆలూరు జమీందారుని అవమానపరుస్తానా? నా కోసం కాదు, అంతా మీ వారసుడి కోసమే. వారసుడా? కడుపులో పెరిగేవాడా, కంటికి ఎదురుగా ఉన్నవాడా? బాబు వీళ్ళ అన్నయ్య ఒకటి పంపించాడు. అన్నయ్య ఎవరు? ఆ చిలగ్గాడా? అవునన్నా, అతనే ఇది ఇచ్చి పంపించాడు. మావయ్య అన్నయ్య ఏం మాట్లాడాడో టేప్ రికార్డర్లో విందాం రండి. మావ పాము జాడ పావుకే తెలుస్తుందని చెప్తారు. ధనవంతుల కుట్ర నాకు బాగా తెలుసు. నా చెల్లెల ప్రాణానికి ఏ విధమైన ప్రమాదం రాదని నేను నమ్మేంత వరకు పోలీసు వాళ్ళు మీ ఇంట్లోనే కాపలా కాస్తారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? భోజనాలకి, ఖర్చులకి, సౌకర్యాలకి డబ్బు కావాలి కదా. మా దగ్గర అంత డబ్బు ఎక్కడా అని ఆలోచిస్తున్నావా? మావా నీ దగ్గర నుంచి తీసుకెళ్లిన డబ్బులో ఇంకా మిగిలింది మావా. నీ ధనబలంతో వాళ్ళని కొనాలనుకుంటే దాన్ని నా బలం అరికడుతుంది. చెల్లాయ్ పవర్ క్యాసెట్ తీసుకెళ్ళమ్మా. నమస్కారం. చూసారా, మీ జీవితం జేమ్స్ బాండ్ పిక్చర్లో అయిపోయింది. ఓ పక్క పోలీస్, ఓ పక్క క్యాసెట్. నాన్న ఎలా ఉంది నాన్న? బాబు నువ్వో ఇలా మాట్లాడుతున్నావు? నేను కాదు నాన్న, క్యాసెట్ మాట్లాడింది. ఇక మీదట ఏం చేస్తారు మీరు? ఇక మీద నేనేం చెయ్యబోతానన్నది ఓపిగ్గా చూడరా. ఏం చేస్తున్నారా లోపల తడిపేసుకుని? మేము ఇక్కడ కాపలా కాస్తున్నాం. ఎంతవరకు కాపలా అనేది హద్దు లేకుండా పోయింది. రండయ్యా బయటికి. ఈ ఇంట్లో అమ్మగారి పర్మిషన్ లేకుండా ఎవరిని పంపకూడదు. అర్జెంట్ అయ్యా, అతన్ని బయటికి రమ్మని చెప్పవయ్యా. వీలు లేదయ్యా. అయ్యా చెప్తే వినాలి. వీలు లేదంటుంటే చెప్తే వినాలంటుంటే. సర్లే వెళ్ళు. ఏం చేస్తున్నావయ్యా? ఏదైనా ఎత్తుకుపోతున్నావేమో అని చెక్ చేస్తున్నా. నేనేమో ఫ్యాక్టరీ పని నుంచి వస్తున్నానా? అర్జెంట్ అయ్యా, రమ్మనవయ్యా. రావా. అబ్బా అర్జెంట్. తొందరపడి తలుపు గిలిపోతాయికండి. ఒక్క నిమిషంలో వచ్చేయాలి. మున్సిపల్ లెటర్నా? ఉంటా. ఏంటయ్య గారు బాలు చేతితో పట్టుకుని ఉంచున్నారు? వారసుని వధ? అది సరే, కడుపులో ఉన్న బిడ్డ అరవబోతుందా? ఒకవేళ అరిచినా బయటకు వినపడుతుందా? రే కన్నయ్య, ఇది నీ చేత్తో ఇచ్చేస్తావా? ఎందుకు? నేను దొరికిపోవడానికే. కాదురా, నీ చెయ్యి రాశిగల చెయ్యి కదా. వద్దయ్య గారు, అసలే నా చెయ్యి వణుకుతుంది. దాన్ని బట్టి కనిపెట్టేస్తారు, మనం దొరికిపోతాం. పర్వాలేదా? సరే నేనే ఇస్తాలే, నువ్వు మాట్లాడకుండా. కోడలు పిల్ల, కోడలు పిల్ల.
పిలిచారా మావయ్య? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. నోరు పోయవయ్యా, మా కోడలతో నేను ప్రేమగా మాట్లాడుకుంటాను. నువ్వు తాగమ్మా. ఏమిటి మావయ్య అది? ఏం లేదమ్మా, పుట్టబోయే నా మనవడు ఎర్రగా పుట్టాలనే ఆశతో కుంకుమ పువ్వు గుల్కందు కలిపిన పాలమ్మా. నాకు పుట్టబోయే బిడ్డ మీద మీకెంత ప్రేమ! అది కడుపులో ఉండగానే ఇంత ప్రేమ కురిపిస్తున్నారే. అదే మాట వరుస కన్నాను. ఇక బిడ్డ పుడితే వదులుతారా? భుజం మీద వీపు మీద వేసుకుని గంటల కొద్దీ పాడతారు. గొంతే కొంచెం కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇవ్వండి. తీసుకోమ్మా. ఏమండి, మిమ్మల్నేనండి. ఏంట్రా? మావయ్య గారికి నా మీద ఎంత ప్రేమో తెలుసా? ఈ పాల్లో కుంకం పువ్వు గుల్కంతా కలిపి నన్ను తాగమని తీసుకొచ్చారు. తాగేసావా? లేదండి. ఇవ్వు. అరే, అది నీకు కాదురా, నీ భార్యకి. నాన్న, మాలో సుఖము దుఃఖము సరి సమానం. ఈ పాల సగం నేను తాగుతాను, మిగతా అది తాగుతుంది. నువ్వు తాకూడదురా. ఎందుకు తాకూడదు? అది మరే నీ బోటి గర్భవతులు మాత్రం తాగాలమ్మా. ఆయన ఎందుకు తాకూడదు? ఇంతే సంగతులు చతికించగలను. ఏంటి నా పిల్లం అడుగుతుంది? ఎవరు కరెక్ట్ గా బదులు చెప్పరేంటి? మీరుండండి. 203 403. అదేంటే మా ఫోన్ నెంబరా? శుద్ధ ముద్దవతారంలో ఉన్నావే, అవి పోలీసుల నంబర్లయా? నేను కదా ఈయన. తీవయ్యా. పాలు అతని చేతికివ్వండి. ఆ పాలు భద్రంగా ఉంచండి. ఎస్ మేడం. నేను తర్వాత తాగుతాను. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఒక ముఖ్య ప్రకటన. మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మీరు వినగలరు. అయ్యగారు రే కన్నయ్య, ఎలక్షన్ రిజల్ట్ ఏమైందిరా? ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు అయ్యగారు. ఏమిటి, ఓడిపోయానా? అది నాకు అవతల పార్టీ వాడికి ఒక్క ఓటు తేడాతోనా? మాట తడబడింది అయ్యగారు. ఒకే ఒక్క ఓటు మీ పెట్టెలో పడింది, అది మీ ఓటు. మరి నీ ఓటు ఎవరికేసావురా? అదెందుకు అడుగుతారులేండి అయ్యగారు. పనంతా పూర్తి చేసుకుని ఆఖరి నిమిషంలో వెళ్ళానా, అంతా చీకటిగా ఉంది, ఎందులో వేయాలో తెలియలేదు. ఓటు మీద గుద్దు గుద్దాను. ఆ తర్వాత తెలిసింది అపోజిషన్ పార్టీ వాళ్ళు గుద్దానని. అది పోనండి అయ్యగారు. ఎన్నికల్లో ఓడిపోతే ఏంటి, జీవితంలో గెలిచేశారు కదా. జీవితంలో జయించానా? ఏమన్నావురా? మీ వారసుడిగా మీకు మనవడు పుట్టాడు. పుట్టాడా? పుడితేనే మనవడు, ఊరికే అనకూడదు అయ్యగారు. మీ కోడలు రాధమ్మ భలే కిలాడి. మీ గురించి చేసిన శపథాన్ని నెరవేర్చి చూశారా? ఏది ఏమైనా సరే మగాడు మగాడే, ఆడపిల్ల ఆడపిల్లనయ్యా. ఇంకోటి మిగిలింది. ఏమిట్రా అది? మీ నోటితో మీ మనవడికి పేరు పెట్టేశారంటే రాధమ్మ శపథం నెరవేరుతుంది, నాకు తృప్తిగా ఉంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మంచి పేరు పెట్టాలనా? ఇంత బ్రహ్మాండమైన వార్త చెప్పినందుకు బహుమానంగా నీకేమివ్వాలా అని. ఏమిచ్చినా సరే. అయ్యగారు, అది మీ పూర్వీకుల సొత్తు. ఇది ఇచ్చేస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తానో నువ్వే చూడరా. నా దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నావు కదా, నా రహస్యాలన్నీ కాపాడుతావని నేను నమ్మితే నాకే ద్రోహం తలపెడతావా? అనుభవించరా, అనుభవించు. రండి. ఎవరి పేరు అర్చన? నాకు మనవడు పుట్టాడు, వాడి పేరుని చేయండి. అబ్బాయి పేరు? మనవాడికి ఇంకా పేరు పెట్టలేదు, అందుకే మామూలుగా దేవుడి పేరుని అర్చన చేసేయండి. పూజారి గారు, రేపు నా మనవడిని ఉయ్యాల్లో వేసి బారసాలు చేస్తున్నాం. పత్రికల్లో వేసి ఊరంతా పిలిచే టైం లేదు, అందుకే వచ్చే పోయే వాళ్ళతో మీరే చెప్పండి. మర్చిపోకుండా మీరు రావాలి. సరే, అర్చన కానండి. నా బిడ్డ కనపడలేదా? ఈ హాస్పిటల్లో ఇలా ఎప్పుడు జరగలేదమ్మా. బిడ్డ కనపడలేదని ఎంత సులభంగా
మాట చెప్తున్నారు. నేను నా బిడ్డ లేకుండా బ్రతకలేను. బాలించరాలివే, అనవసరంగా ఆవేశపడకమా. కాస్త ధైర్యంగా ఉండమ్మా. బిడ్డను పోగొట్టుకున్న తల్లికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏమిటి బిడ్డ కనపడడం లేదా? నాతో వేళాకులమా? ఇప్పుడే పై అధికారులకు రిపోర్ట్ చేసి మీ అంతేమిటో తేల్చి పారేస్తాను. సార్, రాత్రి ఇక్కడే ఉన్నాడు. ఉదయం చూస్తే కనపడలేదు. రాత్రంతా ఉండి ఉదయాన లేకపోవడానికి వాడేమైనా కరిగిపోయిన చంద్రుడా? నా మనవడు సూర్యుడు. గుడికెళ్ళి అర్చన చేయించొచ్చాను. నా మనవణ్ణి చూద్దాం, ఎత్తుకుందాం, ముద్దెట్టుకుందాం, ఉయ్యాల్లో వేసి బారసాల చేసుకుందామని ఆశతో వచ్చాను. నా ఆశలన్నీ మట్టిపాలు చేశారే. రాధమ్మ, నువ్వు నా కోడలివి కాదు, బిడ్డ లాంటి దానివి. ఇక మీదట నీకు సర్వం నేనే. బాధపడకు, ధైర్యంగా ఉండు. నాన్న, తాగుతున్నారా? చూస్తున్నావుగా, మీ బాధను మర్చిపోవడానికి మీరు తాగుతున్నారు. నా బాధ నేను చెప్పుకోను లేక మింగను లేక నేనే కుమిలిపోతున్నాను. రాధమ్మకు పుట్టిన బిడ్డ నాకే పుట్టాడా అని సందేహంగా ఉంది. ఏమన్నావుగా? ఆ రణధీరుడికి పుట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. దేన్ని బట్టి చెప్తున్నావురా? కొద్ది రోజులుగా దాని ప్రవర్తనలో నాకు అనుమానం వచ్చింది. ఆ బిడ్డను కనుక చూశానంటే నేను ఒక నిర్ణయానికి వచ్చేస్తాను. ఇప్పుడు బిడ్డను చూస్తే కరెక్ట్ గా చెప్పగలవా? ఖచ్చితంగా చెప్తానా? బిడ్డుండే చోటు నే చెప్తానురా. రారా చిన్నయ్య. నాన్న, మీరు బిడ్డను తోటి చెప్పారంటే వాడు ఎవరి పోలికలో ఉన్నాడో చూసిపోదామని వచ్చాం. నిజమా చిన్నయ్య? అవును, నా కోడల్ని ఎందుకు తీసుకొచ్చావు? బిడ్డ వారి పోలికలో లేదంటే నన్ను ఇక్కడే అంతం చేయాలని తీసుకొచ్చారు మావయ్య. శభాష్ నాన్న, ఏదేమైనా సరే నువ్వు నా రక్తం అని నిరూపించుకున్నావురా. రా, బిడ్డను చూపిస్తాను, ఎవరి పోలికలో చూద్దు గాని. చక్రవర్తి, ఈసారి నీ కోసం చిలక రాలేదురా. ఈ రణధీరుడే పనిగట్టుకొచ్చాడు. మర్యాదగా బిడ్డనిచ్చేయి. నువ్వుగా బిడ్డనిస్తే సరే, లేదా నీకు సమాధి కట్టి మరీ వెళ్తారా? నాన్న, ఈ చోటు భయపడుకురా చిన్నయ్య, మన చోటేరా. నాన్న, ఎక్కడ నా బిడ్డ? ఏరా, నేనేమన్నా లోకం తెలియని పసివాణ్ణని యుక్తిగా మోసం చేయాలనుకున్నావా? మీరిద్దరూ కలిసి వచ్చి బిడ్డను ఎత్తుకుపోవాలనుకున్నారు కదూ? నా శబ్దం నెరవేరకపోయినా పర్వాలేదు, నా చుట్టూ తండ్రి నేను చేయకండి. దయచేసి నా కొడుకు నాకు ఇచ్చేయండి. కోడల పిల్ల బాగా కిందికి దిగొచ్చిందే. నీ శపథంతో ఆరంభించిన ఈ కథ నా సాహసంతో ముగియబోతుంది. తొందరపడకు, బిడ్డ ఎవరి పోలికో నా బిడ్డ చూసుకోవాలిగా. రాయ్. ఆ రోజు ఏం కూసావే? నా బిడ్డను పెళ్లి చేసుకుని వాడి మూలంగా ఓ కొడుకుని కని ఆ కొడుక్కి నా చేతనే పేరు పెట్టిస్తానన్నావు కదూ? పెడతాను. విచిత్రమైన పేరు, వింతైన పేరు, మునుపెన్నడూ ఎవరికీ పెట్టని పేరు. ఏం పేరో తెలుసా? ప్రయత్నం.
బాగోలేదా? బాగోలేదంటే మరో పేరు పెడతాను, శవం. ఇప్పుడు ఈ బిడ్డని ఇక్కడి నుంచి విసిరి పారేస్తాను. కింద పడితే శవమేగా. ఇది బ్రతకబోయే బిడ్డ. బ్రతుకు ముగిసిన నీకు పేరు పెట్టాలి. ఏం పేరో తెలుసా? విచిత్రమైన పేరు, వింతైన పేరు, నువ్వు పెన్నడు ఎవరికీ పెట్టని పేరు, ప్రేతం. బాగోలేదా? మార్చేద్దాం, శవం. ఆస్తి అంతస్తు పోయినా పర్వాలేదు, కన్నబిడ్డ భవిష్యత్తు బాగుపడాలని కష్టపడే తండ్రుల్ని నేను ఎంతవరకు చూశాను. కానీ ఆస్తి అంతస్తు కాపాడుకోవటానికి కన్న కొడుకు బిడ్డనే చంపాలనుకునే నీచుణ్ణి నేను ఇప్పుడే చూస్తున్నాను. నా చెల్లెల కొడుకు పేరు పెట్టి నీకు బహుమతి ఇవ్వాలిగా. ఇదిగో. ఏమిటి చూస్తున్నావు? సంతరించి వచ్చే దారిలో కమలని అమ్మాయి దగ్గర నుంచి నీ కోసం తీసుకొచ్చాను. నా కమల నీ దగ్గర చిక్కుకుని ఎంత బాధపడి ఉంటుంది. నిన్ను